దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. మరోసారి ఉదయకాలం చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు. ఒకసారి మన ముందు నిలబడి ఉండగా లూకాసు వార్త తెరుద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయం. Let us turn our books to book of Luke Gospel chapter 2. ఇరవై 24వ వచనం నుంచి చదువుకుందాం. From verse 24. ప్రభువు ధర్మశాస్త్రమందు చెప్పబడినట్టు గువ్వల జత అయినను 2 పావురపు పిల్లలనైనను బలిగా సమర్పించుటకును వారు ఆయనను యెరూషలేముకు తీసుకొని పోయేది. యెరూషలేమునందు సిమియోను అను ఒక మనుషుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడునై ఉండి ఇశ్రాయేలు యొక్క ఆదరణ కొరకు కనిపెట్టివాడు. పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను. ఆమేన్. అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. ఆత్మవశుడై అతడు దేవాలయంలోనికి వచ్చెను. అంతటా ధర్మశాస్త్ర పద్ధతి చొప్పున ఆయన విషయమై జరిగించుటకు తల్లిదండ్రులు శిశువైన యేసును దేవాలయంలోకి తీసుకుని వచ్చినప్పుడు అంతటా తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్తుతించుచు ఇట్లనెను, నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కనులారా చూచితిని. యోసేపును ఆయన తల్లియు ఆయన గురించి చెప్పబడిన మాటలు విని ఆశ్చర్యపడిరి. ప్రార్థన చేసుకుందాం. జీవం గల దేవా, జీవాధిపతినైన ఉదయకాల సమయంలో మరోసారి మా ముందుకు తీసుకొచ్చి యొక్క లేఖన భాగం బట్టి నీ కొందరస్తులమై ఉన్నా ప్రభా. చేరి వచ్చిన బిడ్డలందరితో యొక్క వాక్యంలోంచి సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని ఈ దినం మాకు కావాల్సిన మాటలు నీ వాక్యంలోంచి మాకు దయచేస్తావని నమ్ముతూ ప్రభు అయిన యేసుక్రీస్తు అనే జీవం కలిగిన నామములో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దయచేసి అందరం కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. మరి నిజంగా ఎంతమంది సంతోషంగా ఉంది ఉదయకాలం మళ్ళీ ఈ రకంగా దేవుని యొక్క సన్నిధిలోకి చేరటం. ఏమన్నా ఏ ఆలోచనలు రావటానికన్నా ముందుగానే చర్చిలోకి వచ్చి కూర్చోవటం, ఎవరిని తిట్టాలని ఆలోచన లేదు, ఏ బాధ గుర్తు లేదు, ఏమీ లేవు. ఇవన్నీ వచ్చేలోపే మన చర్చి లోపలికి వచ్చేస్తే అంత బాగుంటుంది. ఇక్కడి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని ఆయన ఒక ఆత్మను పట్టుకొని పోతే అది ఇంకా సులువైపోదు కదా. ఈ రోజంతా మనం జయించాలంటే ఇది మంచి పద్ధతి కదా. ఎందుకంటే మనం సాధారణంగా ఉదయం లేవము, ప్రార్థన చేయము. ఇప్పుడు ఉదయం లేవాల్సి వస్తుంది, ప్రార్థనకి రావాల్సి వస్తుంది. ఇలాగే కంటిన్యూషన్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను నేను. ఎక్కడ రాలేదు, బలవంతంగా తెప్పించాల్సి వస్తుంది. ప్రజల సంతోషం. మరి దేవుని కృప అయితే మన ఒక చిన్న అంశం మీద ముందుకెళ్దాం. ప్రభువు కానీ కృప ఇచ్చినట్లయితే పరిశుద్ధాత్మ చేత నడిపించబడట. మనం కొద్ది వారాల నుంచి పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుతున్నాం. ఒక సిరీస్ లాగా మాట్లాడదాం. దేవుడు మనల్ని ప్రేరేపించాడు, అలా ముందుకెళ్తా ఉన్నాం. మరి ప్రభువు గారిని అనుకూల పరిస్తే ఈరోజు కూడా అదే అంశం మీద మనం మాట్లాడుకుందాం. పరిశుద్ధాత్మ చేత నడిపించబడట. ఆమేన్. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే పాత నిబంధన పరిశుద్ధులలో కొద్దిమంది భూమి మీద దేవుడు వచ్చాడు. ఆ కొద్ది మందిలో ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తము సాక్షిగా దేవుడు కొద్ది మందిని ఉంచుకున్నాడు. మీరు గమనిస్తే కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో దేవుడు వారధిలా కొద్ది మందిని పెట్టాడు. నిజమైన వారధి ప్రభు అయిన యేసుక్రీస్తు. పాత నిబంధన కొత్త నిబంధన కలిపేది ఆయన మాత్రమే. ఎందుకంటే మీరు మలాకీ గ్రంథము చూస్తే, తర్వాత మత్తయి సువార్త గ్రంథం చూసినట్లయితే మలాకీకి మత్తయికి మధ్యలో సుమారుగా 400 సంవత్సరాలు ఖాళీ ఉన్నది. ఈ 400 సంవత్సరాల కాలంలో దేవుడు ఏ ప్రవక్తను పంపించలా, ఏ సేవకుని పంపించలేదు, పరిశుద్ధాత్మను కూడా పంపించలేదు. ఆయన అలాగే ఖాళీగానే పెట్టుంచాడు. అయితే దాని యొక్క ముగింపు అంటే 400 సంవత్సరం యొక్క ముగింపులో మీరు గమనిస్తే కొత్త నిబంధన యొక్క ప్రారంభంలో దేవుడు అనేక మందిని మనకు అక్కడ కనిపిస్తున్నాడు. అనేక మందిని దేవుడు మనకు అక్కడ చూపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒకళ్ళని కాదండి, ఇద్దరిని కాదండి, దేవుడు మనకు అనేక మందిని చూపించేవాడిగా ఉన్నాడు. కారణం ఏంటంటే దేవుడి యొక్క ఆలోచన, దేవుడి యొక్క చిత్తం ఏమై ఉన్నదో ఆయన ప్రణాళిక దాని ప్రకారంగా ముందుకెళ్తున్నప్పుడు
ఆ ప్రణాళికలో దేవుడికి ఎవరైతే ఎక్కడైతే అవసరమవుతున్నారో వాళ్ళందరినీ దేవుడు రంగం మీదకి తీసుకొస్తానే ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగే ఈరోజు మనం భూమి మీద ఉన్నాం. మనం భూమి మీద ఉండటానికి కారణం కూడా నేను అంటాను ప్రభు అయిన యేసుక్రీస్తే కారణం. ఎందుకంటే ఈ దినము మనం ఇక్కడ ఉండాలని దేవుడే ఆలోచన చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఆలోచన చేయకుండా మనం ఇక్కడ రాలేము. అలాగే యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడలో ఎవరైతే భూమి మీద ఉండాలని దేవుడు ఆలోచన చేశాడో వాళ్ళే అక్కడికి వస్తారు. ఆమేన్. అంటే దేవుడు ఆలోచన చేశాడు, ఆయన రాకడ కన్నా ముందు ఎవరు వచ్చి వెళ్ళిపోవాలి, ఆయన రాకడ సమయంలో ఎవరు ఉండాలి. ఇప్పుడు మొట్టమొదటి రాకడ సమయంలో భూమి మీద ఎవరు ఉండాలని దేవుడు ఆశపడ్డాడో వాళ్ళందరిగా మనం గమనించినట్లయితే, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే వాళ్ళందరిలో ఒక గుణలక్షణం కనిపిస్తున్నది. ప్రతి ఒక్కరిలో బాప్టిజం ఇచ్చే యోహాను మీరు చూడండి, సొమియన్ని మీరు చూడండి, అన్నాని మీరు చూడండి, ఇక్కడ మీరు ఎవరిని చూసినా కూడా వారందరిలో ఒక ప్రత్యేకత ఉన్నది. ఆ ప్రత్యేకత ఏంటంటే పరిశుద్ధాత్మను పొందుకోవటమై ఉన్నది. ఆమేన్. అంటే పరిశుద్ధాత్మను పొందుకున్న వారు దేవుణ్ణి చూడకుండా తమ జీవితాన్ని ముగించలేరు. క్రీస్తుని చూడకుండా వాళ్ళ జీవితాన్ని ముగించలేరు. మరి నిజంగా అదే కానీ ఈ కాలంలో కూడా దేవుడు మళ్ళా చేసేటట్లయితే, అదే పరిశుద్ధాత్మను పొందుకుంటే కానీ మనము కూడా రెండో రాకడలో ఆయన చూడలేము. కాబట్టి ఈ దినము పరిశుద్ధాత్మ పొందుకోవటం అనేది అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యత కలిగినది. అది ప్రాథమికమైనది కాదండి, ప్రాముఖ్యత కలిగింది. దానిని ఈరోజు మనం బోధించుకోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తున్నాడు. ఎందుకు దీని గురించి ఇంత ఇన్సిస్ట్ చేస్తూ ఇంత దీని గురించి ఎక్కువగా మాట్లాడాల్సి వస్తుందంటే కారణం ఒకటే. అన్నీ మనం చేస్తున్నాం, కానీ ఆత్మను పొందుకున్నామా లేదా అంటే మన జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. వాక్యాన్ని పక్కన పెట్టుకొని, వాక్యంలో ఉన్న పరిశుద్ధులను పక్కన పెట్టుకొని, మనం వర్తమానం చదువుతున్నాం, వింటున్నాం, ఆ వర్తమాన పుస్తకం ఒక్కసారి పక్కన పెట్టుకొని ఇప్పటి వరకు మనం చదివిన ఏ వర్తమాన పుస్తకం ప్రకారంగా మన జీవితం ఉన్నది. ఇంతవరకు మనం వర్తమానం విన్నాం కదా, విన్న వర్తమానాల ప్రకారంగా ఏ వర్తమానం ప్రకారంగా మన జీవితం ఉన్నది. బైబిల్లో మనకు అనేక మంది పరిశుద్ధుల యొక్క చరిత్రలు మనకు తెలుసు. ఆ తెలిసిన చరిత్రలో ఏ చరిత్ర ప్రకారంగా మన జీవితం ఉన్నది. ఒక వర్తమానం మీకు వినేమంటారు, అందరికీ తెలిసిందే, నీ జీవితము సువార్తకు తగినట్టుగా ఉన్నదా అంటే సువార్త బోధించడానికి కాదు, బోధించబడిన సువార్తకు నీ జీవితం తగినట్టుగా ఉందా లేదా, అంటే వాక్యానుసారంగా నీ జీవితం ఉన్నదా లేదా. అది ఉన్నది అంటే నువ్వు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నావంట రుజువై ఉన్నది. ఏమా. కాబట్టి ఈరోజు మనకి అన్నిటికన్నా ప్రాముఖ్యమైనది వాక్య వినటం ప్రాముఖ్యమే, దానికన్నా ఎక్కువ ప్రాముఖ్యమైనది విన్న వాక్య ప్రకారంగా జీవించడం. ఇది ప్రాముఖ్యతలోకి రావాల్సిందండి. ఈరోజు పరిశుద్ధాత్మ క్రియలు కార్యములు అంటే చాలామంది దేవుడు మా మీద దిగొచ్చేస్తాడు, ఆత్మలాగా వచ్చేస్తాడు, అగ్నిలాగా వచ్చేస్తాడు, పౌరంలాగా వచ్చేస్తాడు అనుకుంటున్నారు. అవన్నీ రావాలంటే ముందు నువ్వు అసలు ఏం చేయాలి? ఒకటి, దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉండాలి. ఈ కాలానికే దేవుడు అందరికీ వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ వరము అందరికీ, ప్రభు తన వద్దకి పిలిచిన వారికి అందరికీ చెందును అన్నాడు అపోస్తలుల గారు 2వ అధ్యాయంలో. అంటే ఒక్కరికి కాదు, అందరికి ఇచ్చాడు. అలాగే యోవేలు గ్రంథంలో అక్కడి నుంచి ప్రవక్తలో వచ్చి దేవుడు మాట్లాడుతా అన్నాడు, అంత్య దినములందు నేను సర్వ శరీరుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఐ విల్ పవర్ మై స్పిరిట్ ఎవ్రీ ఫ్లష్. భూమి మీద ఉన్న సర్వ శరీరుల మీద, అంటే వీరు వారని తేడా లేదు, నీతిమంతులు లేదు, అనీతిమంతులు లేదు. దేవుడు వర్షం కురిపించినప్పుడు కేవలం గురుగుల మీద కురిపించాడా, కేవలం గోధుల మీద కురిపించాడా? ఇద్దరి మీద కురిపించాడు. అలాగే దేవుడు ఈ కాలంలో అందరి మీద పరిశుద్ధాత్మను కుమ్మరించునంటున్నాడు, ప్రతి ఒక్కరి మీద. ఆయన చేస్తున్న పని అదే. అది ఈరోజు ఒక్కసారి మన జీవితం పరిశీలన చేసుకుంటే ఆత్మ పొందుకోవడానికి అనుకూలంగా మన జీవితం ఉన్నదా? ఆత్మ పొందుకునే విధంగా మన జీవితాలు నడుస్తున్నాయా? పరిశుద్ధాత్మను మనం కలిగి ఉండే విధంగా మన సాక్ష్యాలు ఉన్నాయా? పరిశుద్ధాత్మను పొందుకునే విధంగా మన యొక్క ప్రార్థన జీవితం ఉన్నదా? పరిశుద్ధాత్మను పొందుకోవడానికి అనుకూలంగా మన హృదయాలు ఉన్నాయా? మన హృదయాలు ధైర్యంగా చెప్పగలమా ఒకసారన్నా? ఏంటి కారణం అంటే మన మనసు వాక్యం మీద ఉండకపోవటం, మన మనసు ప్రార్థన మీద ఉండకపోవటం. అతి కష్టంగా మనము బరువుగా బైబిల్ తెరుస్తూ ఉన్నామండి. ఇళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి సంఘానికి రావటం బరువుగానే రావటం, సంఘంలో ప్రార్థన చేయటం బరువుగానే ప్రార్థన చేయటం. కొన్నిసార్లు ఏంటంటే మనకు తెలియకుండానే అటెండెన్స్ వేయించుకోవడానికి కూడా వచ్చేస్తున్నాం సంఘానికి. అటెండెన్స్ కోసం ఇక్కడ రావాల్సిన అవసరం లేదండి. దేవుడి దృష్టిలో నువ్వు చర్చికి వచ్చావా వెళ్ళావా అనే దానికన్నా ప్రాముఖ్యంగా నువ్వు ఎలాగ జీవించావనేది ఎక్కువ ప్రాముఖ్యమైనది.
చర్చి దేవుని పెట్టిన క్రమమై ఉన్నది. ఈ క్రమము కన్నా ఎక్కువ క్రమం దేవుడు ఇష్టపడేది నువ్వు వాక్యానుసారంగా ఉన్నావా లేదా. మీరు గమనించండి, పరలోక రాజ్యం వచ్చినప్పుడు బైబిల్ మీరు స్పష్టంగా ఉండదు. అక్కడికి వారు సేవకులే పైకి వచ్చున్నారు. ఆ సేవకులనే దేవుడు గుమ్మం దగ్గర నిలబెట్టి బయటికి పంపించాడు. అంటే అక్కడ దాకా పోగలిగారు. లోపలికి పోవాలంటే వాళ్ళ దగ్గర క్రమము లేదు. క్రమము లేక వాళ్ళు బయటికి పంపించబడ్డారు. ఈరోజు మనం ఇంతకాలం భూమి మీద సంఘాలకు వెళ్తూ ప్రార్థన చేస్తూ విశ్వాసం కలిగి అనేక త్యాగాలు చేసి అనేక సార్లు నిందలు పాలై అనేక నిందలు మోసి కుటుంబాల్లో బంధువులు మనకు దూరమయ్యి స్నేహితులు మనకు దూరమయ్యి ఎంతో ప్రయాస భారం కలిగి ఒంటరిగా ఒక్కరిగా ఉంటూ జీవితాలు కలిపి ఇంత ప్రయాస కలిగిన మనము పరలోకంలోకి వెళ్ళాక గుమ్మం దగ్గర ఆపేస్తే ఎందుకు మనం ఇంకా కష్టపడిందంట. అంటే మనం మొక్కుబడిగాను పెట్టుబడిగాను చేసిన ప్రార్థన ఆరాధన పరలోక రాజ్యం మనల్ని తీసుకుపోదు. మరి అడగచ్చా నేను, మరి అటువంటి ఆరాధన దేనికి మనకి, అటువంటి ప్రార్థన దేనికి మనకి? ఇక ఎందుకు మనం సంఘానికి వస్తున్నాడు? ఆత్మీయంగా నువ్వు కష్టపడినప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా ఒకటే. నువ్వు వాక్యానుసారమైన జీవితం కలిగి లేనప్పుడు నువ్వు ఎక్కడున్నా కూడా ఒకటే. మీకు ఉదయకాలం కొంచెం బాధ అనిపించినప్పుడు కూడా ఇది సత్యం నేను మీకు చెప్పవలసి ఉన్నా. మీరు ఎంత భారం కలిగి వచ్చినప్పుడు నిజం చెప్పి మీకు పంపించాలి ఇక్కడి నుంచి నేను, అంతేనా కదా. మీకు సత్యం చెప్పినప్పుడే ఎవరో ఒకరు సత్యం చెప్తే కదా మనకు తెలిసేది. ఎవరు చెప్పకపోతే ఎలాగా? అందరు మెత్తని వాళ్ళు చెప్తా ఉంటే ఎలాగా? ఒకసారి వర్తమానంలో సేవకుడు అంటున్నాడు, అనేక బలిపీఠాలు ఈరోజు బలహీనంగా ఉన్నాయి అన్న. కారణం ఏంటంటే ఈ మాట అంటే వాళ్ళు వెళ్ళిపోతారేమో, ఆ మాట అంటే వీళ్ళు వెళ్ళిపోతారేమో. ఎవరు వెళ్ళిపోయినా పర్వాలా, పరిశుద్ధాత్మ కింద ఉండేవాళ్ళు ఎప్పుడు ఉంటారు. ఏమన్ పరిశుద్ధాత్మ మన మీదకి రావటానికి వీళ్ళు ఉంటారా పోతారా అని ఎప్పుడు ఆత్మ మన గురించి లెక్కలేసుకోడండి. మనం కుటుంబాల్లో సంఘాలు లెక్కలేసుకుంటాం, మనం బాధలు కలిగి ఉంటాం. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మ బాధపడడు, దేవుడు ఎప్పుడు దుఃఖపడడు. ఆయన ఆత్మ నివారణ గుండా ఇచ్చి తీరుతాడు. వాగ్దానం ఇచ్చాడు కాబట్టి దానికి ఆయన కట్టుబడి ఉండే దేవుడై ఉన్నాడు. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. అయితే గమనించండి, బైబిల్లో అన్నిటికన్నా అత్యంత ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఒక్కసారి నువ్వు ఆత్మను పొందుకుంటే ఆత్మను పొందుకున్న దగ్గర నుంచి నడిచేది నీవు కాదు, నడిచేది నీవు కాదు. దాని అర్థం ఏంటి తెలుసా? నీ అంతటి నువ్వు నడవలేవు, నిన్ను నడిపించేవాడు నీలో ఉంటాడు. ఇది పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే. అందుకని దేవుని యొక్క వాక్యం రోమపత్రికలో మాట్లాడినది, ఎందరైతే దేవుని యొక్క ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. అంటే ఈరోజు మనము ప్రభువైన యేసుక్రీస్తుకి భూమి మీద దేవుని కుమారులుగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం కలిగి ఉండాల్సింది ఏంటండి? పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం. రైట్. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అంటే ఏంటి? మనకు అందరూ తెలుసు, ఆత్మ యొక్క నడిపింపు ఉంటుంది అని ఒక సంగతి తెలుసు మనకైతే. ప్రశ్న ఏంటంటే అసలు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు అంటే ఏంటి? మన దగ్గరికి ఒక సంగతి వచ్చినప్పుడు, మనం ఒక సంఘటనలో ఇరుక్కున్నప్పుడు, మన ఎదుటికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు, లేదా ఒక ఆలోచన వచ్చినప్పుడు, నీ ముందట ఉన్న ఆలోచన వాక్యానుసారమా కాదా అని నీకు తెలియజేసేది పరిశుద్ధాత్మ. ఆమేన్. నువ్వు అడుగు ముందుకెయ్యాలా వద్దో తెలియజేసేది పరిశుద్ధాత్మ. నువ్వు అడుగు ముందుకేస్తే దేవుని రాజ్యానికి వస్తావో రావో తెలియజేసేది పరిశుద్ధాత్మ. కాబట్టి ఇప్పుడు మనం ఏ పని చేయాలన్నా ఏం చేస్తామంటే సొంత జ్ఞానంతో ముందుకు పోము. దేవుడు యొక్క ఆత్మ నడిపింపు అంటే ఏంటండి? మన సొంత జ్ఞానంతో అడుగులు ముందుకేయము. ఎందుకంటే మన సొంత జ్ఞానంలో అడుగులు ముందుకేసిన ప్రతిసారి ఒక అడుగు ముందుకేస్తే 100 అడుగులు వెనక్కిపోతుంది. అదే పరిశుద్ధాత్మతో నువ్వు ఒక అడుగు ముందుకేస్తే ఆ అడుగు మళ్ళా తిరిగి వెనక్కి పడదు. ఆ అడుగు క్రీస్తులోకే ఉన్నది, ఆ అడుగు క్రీస్తు వైపై ఉన్నది, ఆ అడుగు పరలోక రాజ్యం వైపై ఉన్నది. అది దేవుని వైపే, కానీ అది వెనక్కి తిరిగి వచ్చే ప్రశ్నే లేదు. కారణం ఏంటంటే నువ్వు నడిపించబడుతుంది దేవుడి చేత. నువ్వు దేవుడి చేత నడిపించబడుతున్నప్పుడు, ఆయన ఒక వాక్యం ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు దేవుడు నిన్ను వేరొక చోటకి తీసుకుపోడు. దేవుడు నిన్ను పాతాళాలను తీసుకుపోడు, చెడిపోయిన చోటుకు తీసుకుపోడు, పాడైపోయిన చోటు తీసుకుపోడు. నీ సాక్ష్యాన్ని పాడు చేయడు. పాడైపోయిన నీ జీవితంలోంచి నీ సాక్ష్యాన్ని మెరుగు చేసేవాడు పరిశుద్ధాత్ముడు. చెడిపోయిన నీ జీవితంలోంచి ఆ చెడ్డది మొత్తం వేరుపరిచి నీలో ఉన్న మంచిని మేలుకొలిపి నిన్ను ముందుకు తీసుకుపోయేవాడు పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. పాతాళం వెళ్లకుండా నిన్ను పరలోకాన్ని నడిపించేవాడే పరిశుద్ధాత్ముడై ఉన్నాడు. ఆయనకి వాక్యాన్ని వివరిస్తాడు, వాక్యాన్ని బోధిస్తాడు, దేవుడికి ఎలాగ లోబడాలో తెలియజేస్తాడు, ఎలాగ విధేయత కలిగి ఉండాలో తెలియజేస్తాడు, సత్యాన్ని ఎలాగ నమ్మాలో, సత్యాన్ని ఎలాగ వెంబడించాలో, సత్యం కొరకు ఎలా జీవించాలో, అవసరమైతే సత్యం కొరకు ఎలాగ మరణించాలో అది కూడా దేవుడు మనకి శక్తులు ఇచ్చేవాడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్.
రెండో సంగతి ఇక్కడ ప్రాముఖ్యమైన సంగతి జ్ఞాపకం పెట్టుకోవాల్సింది, దేవుడు కానీ ఒకవేళ నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు అని వాగ్దానం కానీ ఇచ్చినా, లేదంటే పరిశుద్ధాత్మ పొందుకున్నాక నీ జీవితంలో ఈ కార్యం జరుగుద్దని దేవుడు చెప్పినా, అది జరగకుండా నువ్వు మరణించవు. కాబట్టి ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకొని నీకు ఎంత బలం అంటే మరణానికి కూడా నువ్వు భయపడవు. ప్రైజ్ ది లార్డ్. మనం భూమి మీద అన్నిటికన్నా ఎక్కువ భయపడేది దేనికి? మరణానికే. 25 ఏళ్ళైనా మరణమే, 50 ఏళ్ళైనా మరణమే, 150 ఏళ్ళైనా మరణానికి భయపడతాం. సరిపోతే ఎంత జీవించినా కూడా ఇక్కడ మనకి. అయితే నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటే స్టీఫెన్ వయసు ఎంత బైబిల్లో? భయపడుతున్నాడా? పేతురు వయసు ఎంత? భయపడుతున్నాడా? ఎందుకు భయపడలేదంటే కారణము, వారిలో ఉండే పిరికాత్మను దేవుడు తీసేసి ధైర్యం గల ఆత్మ దేవుడు వారి లోపల పెట్టాడు. తన ఆత్మను వారి లోపల పెట్టాడు, తన శక్తిని వారి లోపల పెట్టాడు, తనలో ఉన్న గుణలక్షణములు దేవుడు వారికి ఇచ్చాడు. ఇప్పుడు వారి ఆత్మతో నడిపించబట్టల్లా దేవుడు ఒక ఆత్మతో నడిపించబడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇప్పుడు శక్తి ఎవరిదంటే స్టీఫెన్ది కాదు శక్తి, దేవుడి శక్తి ఆయనలో పనిచేస్తుంది. ఆ శక్తి పేతురుది కాదు, ఆ శక్తి పౌలుది కాదు, అది దేవుడు వారిలో ఉంచిన ఆత్మ యొక్క శక్తి ప్రభావము. అంటే ఒకవేళ మనం ఈ పూట పరిశుద్ధాత్మ కానీ పొందుకున్నట్లయితే మనం చేసే పని ఒక్కటే, ఏంటో తెలుసా? ఆయన ఒక ఆత్మను వెంబడించటం. నువ్వు దేవుడు కుమారుడు కుమార్తెగా చేయవలసిన పని ఒకటే, ఆయన ఒక ఆత్మను వెంబడించటం. ఇక్కడ మీరు గమనిస్తే బైబిల్లో యేసుక్రీస్తుని 8వ దినమున సున్నతి కొరకు అక్కడ తీసుకొచ్చే సమయానికి బైబిల్లో స్పష్టంగా ఉన్నది, పరిశుద్ధాత్మతో నిండిన వాడై సమయాన్ని గురించి చెప్తున్నాడు. తర్వాత సంగతి, ఆయనకి బయలుపరిచింది ఎవరు? నువ్వు క్రీస్తుని చూస్తావు, రక్షకుడిని చూస్తావు, విమోచని తీసుకొచ్చాయి నువ్వు చూస్తావు, నీ చేతులతో ఆయన ఇలా పైకెత్తుకోకుండా నువ్వు మరణించవు అని ఆయన చెప్పింది పరిశుద్ధాత్ముడే. పోయిన వారు మనం మాట్లాడుకున్నాం, పరిశుద్ధాత్మ మనకి తెలియజేసే మొట్టమొదటి సంగతి ఏంటంటే మర్మలను గ్రహించుట. మర్మాన్ని గ్రహించేలాగా చేయటం పరిశుద్ధాత్మ యొక్క పని. మరి ఇప్పుడు సౌమ్యాన జీవితంలో ఏం జరిగింది? ఒక మర్మాన్ని అర్థమయ్యేలాగా చెప్పాడు ఆయన. ఏంటి ఆ మర్మము? 4000 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న వాక్యము ఆయన జీవితంలో ఆయన కళ్ళ ముందుకి శరీరధారిగా రావటం నువ్వు చూస్తావు. అది వాగ్దానం. ఇది నమ్మటానికి అసాధ్యము, కానీ పరిశుద్ధాత్మ ఆయనకి చెప్పిన కారణం చేత ఆయన నమ్మి ఉన్నాడు. కాబట్టి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే దేవుడు నీకు అనుమతి ఇచ్చి ఉండాలి. రెండోది, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తే దేవుడి యొక్క సూచనలను, దేవుడి యొక్క అద్భుతములను, ఆ సహజాతీతమైన దాన్ని నమ్మగలుగుతాడు. ఈ దినము కాలం ఇంత పెరిగిపోయినప్పటికీ, జ్ఞానం ఇంత పెరిగిపోయినప్పటికీ, సైన్స్ ఇంత పెరిగిపోయినప్పటికీ కూడా దేవుడు ఒక సూచనలు వెంబడించే ప్రజలు ఇంకా దేవుడికి భూమి మీద ఉన్నారు. ఆయన ఒక వాగ్దానాలు వెంబడించే ప్రజలు ఇంకా భూమి మీద ఉన్నారు. ఈరోజు సైన్స్ పెరిగిపోయింది, జ్ఞానం పెరిగిపోయింది. ఆ జ్ఞానం వచ్చి ఏం చేసిందంటే విశ్వాసాన్ని దాటిపోతుంది. అది చూడండి, ప్రాఫిట్ ఎప్పుడో మాట చెప్తాడు, విశ్వాసాన్ని దాటిపోయే చదువు నీకొద్దు. ఇంకా దేవుళ్ళేంటి, ఇంకా ప్రార్థనలేంటి అనే చదువు మనకు అవసరం. కాబట్టి దేవుడిని దాటిపోయే చదువులు మంచిది కాదండి. విశ్వాసం దాటిపోయే చదువులు మంచిది కాదండి. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోయే ఆ చదువులు దేనికండి? మనకి ఆ జ్ఞానం దేనికి పనిచేస్తుందంటే మన పైకి ఎంత మాత్రం తీసుకుపోదు. ఒక విశ్వాసి 10 మంది విశ్వాసులను మార్చాలంటే చాలా కష్టం. అదే ఒక అవిశ్వాసి 10 మంది విషయాలు త్వరగా జడగొట్టగలడు. ఒక చెడిపోయిన జ్ఞానం కలిగిన వాడు మన మధ్యలోకి వచ్చి పడితే చాలా త్వరగా అందరికి పాడు చేయగలడు. దాని తెలుగులో ఒక సామెత ఉన్నది, చెప్పండి మీరే. తాను చెడిపోయిన కోతి వనమెల్లా చేర్చింది. అంటే ఏది కూడా సక్రమంగా ఉండనివ్వదు. అది చెడిపోతే నేను ఒక్కడిని చెడిపోవాలి. కొద్దిమంది ఇళ్లలో ఉంటారు అన్నమాట, స్కూళ్ళల్లో కూడా చేస్తుంటారు. నేను ఒక్కడనే చేసే తప్పు కదా, అందరూ చేస్తే ఎవరిని అనరుగా అని అందరిని కలుపుకుంటారు పక్కన కూడా తప్పు చేయటానికి. సో అవిశ్వాసం చేసే మొదటి పని అది, ఒక గుంపును పోగేసుకోవటం. పరిశుద్ధాత్ముడు ఎప్పుడు గుంపులు పోగేయడండి. అమ్మని చెప్పగలుగుతాం ఒకసారి. పరిశుద్ధాత్మ గుంపులను పోగేయడు. పరిశుద్ధాత్మకి ఎవడు సపోర్ట్ అక్కర్లా. పరిశుద్ధాత్మకి ఏం సపోర్ట్ కావాలంటే నువ్వు లోబట్టం కావాలి, నువ్వు దీనుడిగా ఆయన దగ్గరికి రావటం కావాలి. నీ దగ్గర ఏముందో యథార్థంగా ఆయన దగ్గరికి రావటమే పరిశుద్ధాత్మకి అవసరమై ఉండదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండో సంగతి,
దెన్ యూ డోంట్ నో వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ. పరిశుద్ధాత్మను పొందుకున్నాక నువ్వేం చేస్తావో నీకు తెలియదు. ఎట్లాగంటే మన మనసు ఆలోచించడం మానేస్తుందండి. నీకు అన్నీ కనిపిస్తుంటాయి. ఇది కుర్చీ అని తెలుసు, అది టేబుల్ అని తెలుసు, ఫ్యాన్ అని తెలుసు, లైట్ అని తెలుసు, అన్నీ తెలుస్తావంటే. కానీ ఏ పని చేయాలన్నా నువ్వు వేరొక స్వాధీనంలో ఉంటావు. ఆ వేరొకరు అంటే ఎవరో కాదండి, పరిశుద్ధాత్మ యొక్క స్వాధీనం. నువ్వు ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నప్పుడు నీ స్వంత ఆలోచన చేయటానికి కూడా దేవుడు నీకు అనుమతి ఇవ్వడు. ఎందుకంటే అపోస్తలుడైన పౌలు అంటాడు, జీవించేది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. క్రీస్తు ఎలాగ జీవిస్తున్నాడు? పరిశుద్ధాత్మగా పౌలులో జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్మగా పేతురులో జీవిస్తున్నాడు, పరిశుద్ధాత్మగా స్టీఫెనులో జీవిస్తున్నాడు. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు నీ లోపల జీవించవలసి ఉన్నాడు. ఆయన మనకి ఇచ్చిన వాగ్దానం ఎక్కడో దేవుడు కాదండి. ఆయన యెరూషలేము దేవుడు కాదు, ఆయన ఇతర దేశాల దేవుడు కాదు, ఆయన వేరొక దేశపు దేవుడు కాదు. ఇప్పుడు బయట పబ్లిసిటీ చేస్తారు, మన దేశపు దేవుడు కాదండి. పోనీ మన దేశం, మన గుంటూరులో పుట్టి దేవుడు ఎవరు చెప్పరు? అదొకసారి గుర్తు తెచ్చుకొని ఉన్నాడేమో ఎక్కడో చోట. అందుకే బైబిల్లో ఒక మాట ఉన్నది, యేసుక్రీస్తు ప్రపంచానికి దేవుడు, ఆయన గ్రామాలకి వీధులకి దేవుడు కాదండి. నిజమే ఆ మాట కూడా. ఆయన ప్రపంచానికి దేవుడు. మీరు గమనించినట్లయితే యేసుక్రీస్తుకు సిలువేసిన గొల్గొతా అన్న ప్రాంతము భూమి మీద నుంచి నీరుని వేరు చేసి కేవలం భూమిని మాత్రం పెడితే ఎగ్జాక్ట్గా ఇలా ప్లస్ లాగా ఆ చివరి నుంచి భూమికి ఈ చివరి దాకా 2 గీతలు గీస్తే నిలువు గడ్డంగా ఆ 2 గీతలు కలిసే మధ్యలో ఉంటుంది అక్కడ. అంటే భూమికి మధ్యలో ఉన్నట్టు ఆయన. మరి ఆయన ప్రపంచానికి దేవుడే కదా. మనం తయారు చేసిన దేవుడు కాదండి, మనము ఆయన ద్వారా తయారు చేయబడ్డాము. మరి ఎటువంటి దేవుడిని మనం కలిగి ఉన్నామంటే ఈరోజు ధైర్యంగా చెప్పగలం, ఆయన ప్రపంచానికి దేవుడు. ఇంటికో, మతానికో, కులానికో, గ్రామానికో, గ్రామం బయట గ్రామం లోపల ఉండే దేవుడు కాదండి, ప్రపంచమంతా ఉన్న దేవుడు. సర్వాంతర్యామి, సర్వశక్తులమంతుడైన దేవుడై ఉన్నాడు. అటువంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఆయన నీ లోపలికి వచ్చినప్పుడు నీ లోపలికి సమస్త సృష్టి వచ్చినట్లే, సమస్త జ్ఞానం వచ్చినట్లే, సమస్త వాక్యము నీ లోపలికి వచ్చినట్లే. అందుకని పౌలు అంటాడు, నేను మరణిస్తే నాకు మేలు అంటున్నాడు. ఎంత ధైర్యం అండి పౌలు గారికి, ఎంత నమ్మకం, ఎంతగా జీవిస్తే మనం ఆ మాట అనగలమండి. నువ్వు పూర్తిగా పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు నువ్వు ఒక మాట పలకగల. ఆ మాట ఏంటంటే, జీవించేది నేను కాదు, మరణిస్తే నాకు లాభం. ఈ 2 మాటలు మన జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడైనా అన్నామా? కోపం వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడైనా ఒక మాట అలా వదులుతాం మనం. మన సంగతి మనం తెలిసినప్పుడు కూడా అలా వదులుతాం, ఒక మాట పడేస్తాం. ఏంటి ఆ మాట? దేవుడు చూసుకుంటాడు. మరి ఒకవేళ దేవుడు చూస్తే ముందు నీ పుస్తకమే చూడాలి, నీ లెక్కలే తీయాలి. అంటే మనం ఒక సంగతిలో యథార్థంగా ఉన్నాం కాబట్టి మనం ఏమంటామంటే దేవుడు చూసుకుంటాడులే అంట. మరి మిగతా సంగతుల సంగతి ఏంటి? కాబట్టి దేవుడు అన్నీ చూస్తున్నాడు కూడా గుర్తుపెట్టుకో. నువ్వు యథార్థంగా ఉన్నది చూశాడు, నువ్వు యథార్థంగా లేనిది కూడా చూశాడు. అయితే పౌలు గారు అంటున్న భక్తి ఇంకా మన లోపల రాలేదంటున్నాడు. అటువంటి భక్తి మనం కలిగి ఉంటే ఎంత బాగుంటుంది, చెప్పడం ఎంత బాగుంటుందో. నీ నోట్లోంచి ఏ మాట బయటకు వస్తే అది జరుగుతుంది. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తిలో ఉన్న చిట్ట చివరి లక్షణం ఏంటంటే అది, నువ్వు ఇతరుల నిమిత్తం ఒక మాట పలికినా, నీ కుటుంబంలో నిమిత్తం ఒక మాట పలికినా, నీ సంఘం నిమిత్తం ఒక పాట పలికినా అది జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఏంటండి అది? రెండోది, మనకి కలలు వస్తూ ఉంటాయి, దర్శనాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ కలలు దర్శనాలు వాస్తవంగా దేవుణ్ణి ఎక్కివ్వాలి, నిజమేనా? అయితే కొన్నిసార్లు మనం అదే పనిగా ఆలోచిస్తే అవి కూడా వస్తుంటాయి. నీకు వచ్చింది కల దర్శనం ఎలా తెలియాలి? అది నిజమైనది ఎలాగ తెలియాలి? నిజంగా దేవుడు ఇచ్చింది ఎలా తెలియాలంటే అది వాక్యానుసారంగా ఉండాలి. అది వాక్యానికి విరుద్ధంగా ఉంటే తీసి బయటపడేయటం. కాబట్టి నాకు 100 ఆలోచనలు రావచ్చు, 100 కళలు రావచ్చు, అయితే వచ్చిన అన్ని వాక్యంలో సరిపోతే 100లో ఒక్కటి సరిపోతే ఆ ఒక్కటే దేవుడు ఇచ్చింది, ఆ మిగతా నీకు వచ్చినాయి. కాబట్టి ఏం చేద్దాం? మిగతా అన్ని పొద్దున్న 2 బకెట్లు పెడతాం బయట, ఆ బకెట్లో పడేయటమే. అంటే దేవుడు ఇచ్చింది కాదు. ఎందుకు నీ మాట మాట్లాడతామంటే, నువ్వు పరిశుద్ధాత్మ కానీ కలిగి ఉంటే దేవుడు యొక్క ఆత్మని వెంబడిస్తే ఇంకేది వెంబడించలేవు. వాక్యాన్ని కాక ఏది వెంబడించలేవు, రాజీ పడలేవు.
దేవుడు నిన్ను ఒక చోటకి పిలిచినప్పుడు ఇంకో చోట నువ్వు పోలేవు, ఇంకో పని చేయలేవు. దేవుడు చెప్పిన పనికి నువ్వు చేస్తున్నప్పుడు దానికి వ్యతిరేకమైన పని వినపట్లేదు నాకు ఎక్కడ అయిపోతా. చేయగలమా? ఎందుకు చేయలేమంటే నీ అంతటి నువ్వు చేయలేకపోవటం కాదు, నీలో ఉన్న పరిశుద్ధాత్మ చేయనీకు నేను ఆపుతా ఉంటాను. అలాగే అనేక సార్లు దేవుడు నీకు జరిగిన యాక్సిడెంట్లు ఆపున్నాడు, నీకు వచ్చే ఇబ్బందులు ఆపున్నాడు, నీకు వచ్చిన శోధనలు ఆపున్నాడు, అనేక చిక్కుల్లో పడనీయకుండా దేవుడు నిన్ను పైకి లేపున్నాడు. ఈరోజు సంతోషంగా సంఘంలోకి అడుగు పెట్టావంటే కారణము అనేక సార్లు ఆత్మ నిన్ను కాపాడున్నాడు. దేవుని నామానికి మహిమ. సో యూ జస్ట్ హ్యావ్ టు ఫాలో ద స్పిరిట్. నువ్వు చేయాల్సిన ఏకైక పని ఏంటంటే ఆత్మ చెప్పేదాకా ఆగటము, చెప్పాక దానికాల పరిగెత్తటం. ఈ రెండు పనులు నువ్వు కలిగి ఉండేది. అయితే ఇది కేవలము సేవకులకేనా అంటే దేవుడు సేవకులకి మాత్రమే ఆత్మనిస్తాను ఎక్కడా చెప్పలా, అపోస్తలులకి మాత్రమే ఆత్మనిస్తాడని దేవుడు ఎక్కడా చెప్పలా. ఆయన చెప్పింది ఏంటంటే అందరికీ కలిపి అని చెప్పున్నాడు, భూమి మీద ఉన్న అందరికీ కలిపి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనమేమై ఉన్నాం, దాంట్లో ఒక్కళ్ళమై ఉన్నాం. నువ్వు సేవకుడివైనా విశ్వాసమై ఉన్నా ఏదైనా కూడా దేవుడు నీకు ఇచ్చే కృపను బట్టి పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నువ్వు అధికారం కలిగి ఉన్నావు. ఇంకో రకంగా మాట్లాడితే పరిశుద్ధాత్మ పొందుకోవడానికి నువ్వు వారసుడు అయి ఉన్నావు, హక్కు కలిగి ఉన్నావు, వారసుడు అయి ఉన్నావు. కారణం ఏంటి? నువ్వు రక్తంతో కడగబడ్డావు, బాప్టిజం పొంది ఉన్నావు. ఈ రెండు దేవుడికి ఇచ్చిన అధికారాలు అయి ఉన్నాయి. ఆ అధికారం నువ్వు తీసుకున్నావు కాబట్టి హక్కు పత్రం నీ దగ్గర ఉన్నదంటే అర్థం ఏంటంటే విమోచించబడి ఉన్నావు. విమోచించబడిన మనమందరము కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సంపూర్ణమైన హక్కు కలిగి వారమై ఉన్నాం. ఆమేన్. గమనించండి. తర్వాత గాడ్ హ్యాస్ నెవర్ లెఫ్ట్ హిస్ సెల్ఫ్ వితౌట్ ఎ విట్నెస్. పాత నిబంధన నుంచి ఇంచుమించుగా ఆదాము కాలం నుంచి ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ కాలం వరకు కూడా ప్రతి కాలంలో దేవుడికి భూమి మీద ఒక సాక్షి ఉన్నాడు. ప్రతి కాలంలో సాక్షి లేకుండా దేవుడు భూమి మీద మనల్ని ఎప్పుడు ఉంచాల. ప్రతి కాలంలో మీరు గమనించినట్లయితే సాక్ష్యము పొందుకునేవారు ఎవరంటే ఆత్మను పొందుకునేవారు. ఈరోజు దేవుడు ఒక మాట చెప్తా ఉన్నాడు, మీరు మేడగదిలో పైనుంచి శక్తిని పొందుకున్నాక భూదిగంతం వరకు వెళ్ళి నాకు సాక్షులుగా ఉండండి. అంటే ఇప్పుడు సాక్షులుగా ఎప్పుడవుతాం మనం? పైనుంచి శక్తిని పొందుకోవాలి. అంటే పైనుంచి పరిశుద్ధాత్మను పొందుకున్నాక మనం దేవుడికి సాక్షులమై ఉన్నాం. మరి అదే నిజమైతే దేవుడు పాత నిబంధనలు ఆయన ఒక సేవకుడిని పంపిస్తే ఆ సేవకుడు లోపల దేవుడు తన ఆత్మను పెట్టి పంపించాడు. ఇక్కడ మనం గమనిస్తున్నాం, యేసుక్రీస్తు పుట్టున్నాడు, అప్పుడే భూమి మీదకి అప్పుడే వచ్చున్నాడు. అప్పటికే పరిశుద్ధాత్మ పొందుకున్న ఒక వ్యక్తి ఇంకా భూమి మీద ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. గొప్ప సంగతా కాదా? ఏంటంటే ఇంకో గొప్ప సంగతి, అక్కడికి 8 రోజులు అయ్యినది యేసుక్రీస్తు పుట్టి. అంతకుముందు మనం చదువున్నాం లేఖనాలు, అదే లూకా సువార్తలో ఒక మాట చదువున్నాం. ఏంటి ఆ మాట అంటే పరిశుద్ధాత్మ కమ్ముకోవడం వల్ల మరియ కుమారుని గంటది. ఇప్పుడు చిన్న ప్రశ్న మాట్లాడుకుందాం వీలైతే. మరియ పొందుకున్న పరిశుద్ధాత్మ ఎవరు? ఇక్కడ సమయంలో ఉన్న పరిశుద్ధాత్మ ఎవరిది? రెండాత్మలా? కానే కాదు కదా, ఒకటే ఆత్మ. మరి క్రీస్తులో ఉన్న ఆత్మ అదే ఆత్మ. పౌల్లో ఉన్నది, స్టీఫెన్లో ఉన్నది, పేతురులో ఉన్నది, పరిశుద్ధుల్లో ఉన్నది, పాత నిబంధన ప్రవక్తల్లో ఉన్నది. మరి అదే నిజమైతే ఈరోజు నువ్వు వాక్యానికి సంపూర్ణంగా లోబడినప్పుడు అదే ఆత్మ నీ లోపల కూడా రావాల్సి ఉన్నది. ద సేమ్ స్పిరిట్ షుడ్ బి ఇన్ యూ నౌ. అదే ఆత్మ, వేరొక ఆత్మ కాదండి. అంటే ఇప్పుడు వారెంత శక్తివంతంగా ఉన్నారో, వారెంత యథార్థంగా ఉన్నారో మనము కూడా అలాగే ఉండవలసిన వారమై ఉన్నాం. ఈరోజు దేవుడు మన నుంచి ఆశిస్తుంది అదే. బైబిల్ ఒక మాట చూడండి, సమ్ టైమ్స్ హి హాస్ కమ్ టు వన్ పర్సన్. కొన్నిసార్లు దేవుడు గుంపులు కాకుండా వ్యక్తుల దగ్గరకు వస్తాడు. వ్యక్తుల దగ్గరికి మీరు గమనించినట్లయితే పాత నిబంధనలో అబ్రహాం దగ్గరికి దేవుడు ఒక్కడే వచ్చాడు. ఒక్కడి కొరకు ఆయన ఎక్కడికి వచ్చాడు. దావీదు కొరకు ఒక్కడి కోసం వచ్చాడు. ఏషియా ఒక్కడి కొరకు వచ్చాడు. ఇర్మియా ఒక్కడి కొరకు వచ్చాడు. ఆయన కొత్త నిబంధనలు చూస్తే పేతురు దగ్గరికి ఒక్కడి కొరకే ఆయన వెళ్ళాడు. సమరయ స్త్రీ ఒక్కదాని కొరకు ఆయన వెళ్ళున్నాడు. పౌలు ఒక్కడి కొరకు ఆయన వెళ్ళున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే ఈ రోజు కూడా ఆయన ఇంకా ఒక్కొక్కడిని కలిసే దేవుడు అయ్యి ఉన్నాడు. మన కుదరదంటాం కానీ ఆయన కుదుర్చుకొని వస్తాడని మన దగ్గరికి. ఆయన ఎప్పుడు కూడా దేవుడు ఎన్నడూ చెప్పని మాట ఒకటి ఉన్నది, నేను బిజీ అనే మాట దేవుడు చెప్పడు.
ఆయన కానీ ఆ మాట పెడితే మనం భూమి మీద ఎవరు ఉండం ఒక్కళ్ళం కూడా. మనం ప్రార్థన చేసేటప్పుడు నాకు రావడం కుదరదులే, బిజీగా ఉన్నానంటే ఏంటి మన పరిస్థితి? అదే లాస్ట్ ప్రార్థన ఇంకా. అయితే మన దేవుడు అటువంటి దేవుడు కాదండి. ఆయన ఒకేసారి అనేక మంది దగ్గర రాగలడు, ఒకేసారి అనేక మందితో మాట్లాడగలడు, ఒకేసారి అనేక మందికి ఉన్న సమస్యలు తీసివేయగలడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరు సుమ్యాన్ని గమనించినట్లయితే పరిశుద్ధాత్మ సుమ్యానికి ఏం బోధిస్తుందంటే, ఇతను నా సేవకుడు అని రుజువు పరిశుద్ధాత్మతను పొందుకోవటమై ఉంది. ఇప్పుడు దేవుడిచ్చే రుజువు ఇది. దేవుడే ఒక వ్యక్తికి పరిశుద్ధాత్మ ఇస్తే కాదనడానికి ఏదైనా ఉన్నదా ఇంకా? ఈరోజు భూమి మీద కావాల్సింది కూడా ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకున్న సేవకులే కావాల్సి ఉన్నారు. సేవకులు చాలామంది, అయితే పరిశుద్ధాత్మ పొందుకున్న సేవకులు కొద్దిమంది. ఆ కాలంలో భూమి మీద సేవకులు లేరా? ఉన్నారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు సేవకులు లేరా? ఉన్నారు. అటు ఎటువంటి సేవకులు అంటే ఎదురుగా వచ్చిన క్రీస్తుని గుర్తుపట్టని సేవకులు. మరి ఈరోజు అదే పరిస్థితి. వర్తమానం చెప్తున్నా, వాక్యం చెప్తున్నా దాన్ని గ్రహించలేని సేవకులు, పరిశుద్ధాత్మ గురించి ఆలోచన లేని సేవకులు. బైబిల్ చెప్తా ఉంది, యేసుక్రీస్తు అన్నమాట, వారు కడుపే వారికి దేవుడు అయ్యాడు. వారు ఏంటంటే వారి జీవితము తినాలి, సంపాదించుకోవాలి, కాబట్టి నేను సేవ చేయాలి. ఇప్పుడు దేవుడు అక్కడ ఉండగలడా? వర్తమానంలో ఒక చిన్న మాట ఉన్నది, ఇది అర్థం కావడానికి కష్టమవుద్దు కానీ అర్థమైతే జీవితకాలం గుర్తుంటుంది. ఏంటి ఆ మాట అంటే, గొప్ప సేవకుడు, కదిలించే సేవకుడు, కేకలు పెట్టించే సేవకుడు, అరిపించి పరిగెత్తిచ్చే సేవకుడు, దూకిచ్చే సేవకుడు, ఇవన్నీ చేస్తూ ఉంటాం. మాట్లాడితే మంట వచ్చేస్తుంది మనకు కూడా, అట్టుంటుంది సేవకులు మాట్లాడితే. అయితే ఆయన అంటున్నాడు, పరిశుద్ధాత్మ బలిపీడి వెనకాల నిలబడిన సేవకుల్లోకి రాకపోతే సంఘంలో సాక్ష్యాలు ఉండవు. ఏంటది? వాక్యము శరీరానికి కాదు. ఈరోజు వాక్యం శరీరానికి బోధించే సేవకులు ఉన్నారు, వాక్యాన్ని ఆత్మకు బోధించే సేవకులు. ఎప్పుడైతే ఆత్మకి బోధించబడిందో ఆ ఆత్మ పరిశుద్ధాత్మను పొందుకుంటుంది, అక్కడ పరిశుద్ధాత్మ కార్యాలు ఉంటాయి. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు ఒక సేవకుడు చూడాల్సింది ఏంటంటే, పరిశుద్ధాత్మ సంఘంలో పనిచేస్తుందా లేదా, పరిశుద్ధాత్మ వ్యక్తిలో పనిచేస్తుందా లేదా, పరిశుద్ధాత్మ ఒక్కొక్క వ్యక్తిని మారుస్తున్నదా లేదా. మార్చేవాడు పరిశుద్ధాత్ముడు అండి. దేవుడు నాకు అప్పగించబడిన పని, బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క పరిశుద్ధులకి, సేవ చేసే వాళ్ళకి, బోధించే వారికి, ప్రవచనం చెప్పేవారికి అందరికీ ఆయన అప్పగించిన పని ఒకటే. ఏంటంటే, మీరెళ్ళి వారికి బోధించండి, మీరెళ్ళి వాళ్ళకి వివరించండి. వాస్తవంగా వివరించండి కూడా అనకూడదు ఆ పదం. ఎందుకంటే పరిశుద్ధాత్మ మనకి ఇవ్వబడిందే యేసుక్రీస్తు బోధించి తిరిగి మనకి వివరించడానికి. పరిశుద్ధాత్ముడు బోధకుడిగా ఇవ్వబడ్డాడు, అంతేనా? కరెక్ట్గా మాట్లాడిన ఉపదేశకుడిగా మనకి ఇవ్వబడ్డాడు. ఎవరు ఉపదేశకుడు అంటే? పరిశుద్ధాత్ముడు. కాపరు ఎవరంటే? పరిశుద్ధాత్ముడు. నిజమైన ప్రవక్త ఎవరంటే? పరిశుద్ధాత్ముడే. ఈరోజు 5 రకాల పరిచర్లో నిజమైన పరిచర్య చేసేది ఎవరంటే? పరిశుద్ధాత్ముడే. మరి ఆయన పరిచర్య ఎలాగుంటుందంటే, ఆది నుంచి అంతవరకు అన్ని సంపూర్ణమైన క్రమంలో ఉంటాయి. ఆమేన్. ఆయన ప్రారంభించినప్పుడు ఏ పని ఎవరికి అర్థం కాల. పేతురుని పిలవటం ఏంటి అన్నారు అందరూ. పేతురుకు చదువు లేదు, ఈయన సేవకుడిగా పిలవటం ఏంటి? మత్తయ్య పన్నుల అధికారి, ఆయన పిలవటం ఏంటి? చేపలు పెట్టుకున్నాను పిలవటం ఏంటి? డెరాలు కుట్టుకున్నాను పిలవటం ఏంటి? ఏంటి పరిచర్య, ఏంటి పిలవటం? కానీ కొద్ది కాలం జరిగిన తర్వాత వారిలో దేవుడు ఒక క్రియలు కార్యం చూసిన తర్వాత చేపలు పట్టాడు ఎవడో మర్చిపోయాడు, పన్నుల అధికారి ఎవరో మర్చిపోయాడు, డెరాలు కుట్టుకున్నాడు ఎవడో మర్చిపోయాడు. ఆ డెరాలు కుట్టుకుని ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, అయ్యా నీ నడుంకి కట్టుకున్న గుడ్డలు మాకి చాలా స్వస్థతలు పొందుకుంటామట. ఏం జరిగినది ఇక్కడ? దేవుడు వారిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏది ముట్టుకుంటే ఆ ముట్టుకున్న వస్తువు మనం తీసుకుపోయినా కూడా స్వస్థత జరుగుతూ ఉండదు. కారణం ఏంటంటే దేవుడు వారి లోపల నివాసం చేశాడు. అటువంటి వారిని దేవుడు అంటున్నాడు, ఇతను నా సేవకుడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు చూడండి, కొన్నిసార్లు కొద్దిమంది పాస్టర్ గారు వాళ్ళగాళ్ళు కిందేసుకుంటారు, దైవజనులు. వాళ్ళగాళ్ళే. ఎవరండి వాళ్ళు? ఏమేశారు కింద? వాళ్ళ పేరు కింద దైవజనులు. ఏంటి దైవజనుడు అంటే? అది పరిస్థితి. బైబిల్ ఒక మాట చెప్పాడు యేసుక్రీస్తు, మీలో మీకు తండ్రులు ఎవరు లేరు, మీరందరూ సహోదరులు. ఇప్పుడు మనం ఎవరు? అందరం. ఎందుకు బ్రదర్ అని పిలుచుకుంటున్నాం? మరి
దైవజనులు, రెవరెండ్లు, 22, 33 ఏమి లేవండి. ఉన్నదల్లా ఒకటే. ఏమున్నది? బ్రదర్, సిస్టర్, అయిపోయింది అక్కడితో. ఎందుకంటే యేసుక్రీస్తు ఏం చెప్పాడు? మీలో మీకు ఎవరు తండ్రులు ఉండకూడదు, మీలో మీకు బోధకులు ఎవడు లేడు, బోధించేవాడు పరిశుద్ధాత్ముడు. మీరు అక్కడికి పోయి మీరు ఆ గడియ అక్కడికి వెళ్ళి నుంచుంటే మీ నోట నా మాట ఉంచితే పోండి అన్నాడు. ఇప్పుడు బోధించేవాడు ఆయనే, మనం లోబడితే ఆయన బోధిస్తాడు, లేదంటే ఆ బోధ అంతా మనదే. మన బోధించడానికి లేదంటే నా బోధించడానికి మీరు ఎవరు ఇక్కడ రాటల్లా, నాకు ఆ సంగతి తెలుసు బాగా. అందుకని ఇప్పుడు భాస్కర్ గారు రోజు భలే చెప్పారంటే నేను ఎప్పుడు భలే చెప్పలేదు, నాకు తెలిసే సంగతి. ఒకవేళ చెప్పినట్టుగా మీకు అనిపించేది నేను చెప్పలేదు, ఆయన చెప్పున్నాడు. కాబట్టి బోధకుడు ఆయన అయి ఉన్నాడు. ఆ సంఘంలో కూడా ఎవరిని గుర్తించాలో వారిని గుర్తించాలా. సేవకుడి కన్నా కూడా లెక్క పెట్టలేను, అది పోల్చనకూడదు. అయినప్పటికీ చెప్తా ఉన్నా, పరిశుద్ధాత్మ మొదట, ఆ తర్వాత ఎవడైనా. అందుకనే ప్రాఫిట్ మాట చెప్తాడు ఆయన, సంఘంలో కాపరి కన్నా పైన ఎవడు లేడు, సంఘంలో కాపరి కన్నా పైన ఎవడు ఉంటే ఆయన పరిశుద్ధాత్ముడే అన్న. అంటే ఇప్పుడు మనం ఎవరి కింద నడవాలి? పరిశుద్ధాత్మ కింద నడవాలి. యెహోషువ, కాలేబు నడిచింది అక్కడే. అగ్నిస్తంభం, మేఘస్తంభం వాళ్ళు చూశారు. దాని వెనకాల మోషే వెళ్తుండే, అప్పుడు వీళ్ళు కూడా మోషే వెనకాల వెళ్ళారు. వాస్తవంగా వాళ్ళు మోషే వెనకాల పోలేదు, అగ్నిస్తంభం వెనకాల పెరిగింది. ఈరోజు మనకు కూడా ఇవ్వబడిన అదే వర్తమానం, మనకు కూడా ఇవ్వబడిన అదే ప్రవక్త వర్తమానం. అయితే ఈరోజు మనం దేని వెనకాల పరిగెత్తుతున్నామంటే, మోషే శరీరం చూస్తే ఒక వ్యక్తి శరీరం చూసి పరిగెత్తుతున్నాం. ఆ వ్యక్తి శరీరం చూస్తే మనం పడిపోతామండి. దేవుని మనల్ని పంపించింది దేవుని స్వరము. మన దేని వెంబడించమన్నాడు అంటే దేవుని స్వరాన్ని వెంబడించమన్నాడు, మనిషి శరీరాన్ని కాదు. మీరు ఇంకా గమనించినట్లయితే ఎక్కడ మోషే శరీరాన్ని వెంబడిస్తాడు అని చెప్పి దేవుడు తన శరీరాన్ని మోషేకి ఎప్పుడు చూపించాల. అడిగాడు, 40 రోజులు పక్కనే ఉన్నా కూడా, మోషే మహిమలో ఉన్నా కూడా ఆయన చూపించాల. 40 ఏళ్ళు ఆయనతో పాటు నడిచాడు, స్వరం వింటున్నాడు, ఎక్కడ మోషేకి శరీరం చూపించాల. మోషే అడిగాడు, ప్రభువా ఇంతకాలం ఉన్నా నీతో పాటు, మేఘంలోకి వచ్చా, 40 రోజులు ఏమి తినకుండా తాకుండా నీతో పాటు ఉన్నా, ఇంతకాలం నడిపించా, నా కుటుంబం వదిలిపెట్టా, మొత్తం నా జీవితం అన్నీ వదిలేసుకుని వచ్చాను, ఫరో కావాల్సిన అది కూడా వదిలేసుకొచ్చాను, ఒక్కసారి నాకు నీ శరీరం చూపిస్తావా, ఒక్కసారి నీ ముఖం చూపిస్తావా అంటే ఏమన్నాడు? చూపించలా. దానికన్నా ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఉన్నది. ఇదే మోషేని దేవుడు ఒక చోటకి పంపిస్తూ ఇంకొక మాట చెప్పాడు. మోషే, నీ అన్న అహరోనికి, ఫరోకి నీవు దేవుడువు, నేను తప్ప వేరొక దేవుడు లేడు అన్న దేవుడు మోషేని ఏమంటున్నాడు? నువ్వు ఐగుప్తులో ఉన్న వారికి, ఫరోకి, నీ అన్న అహరోనికి దేవుడు అన్నాడు. మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా గమనిస్తే అక్కడ లూసిఫర్ వచ్చింది. బైబిల్లో చదివారు మీరు? మోషే మరణించిన తర్వాత లూసిఫర్ అక్కడికి వచ్చి వాదించని ఉంటుంది బైబిల్లో. ఎవరితో వాదించింది? మిఖాయేల్తో, మైకేల్తో వాదించింది. ఏమని వాదించింది? ఎక్కడ పాతి పెట్టారో చెప్పండి, ఎందుకంటే పాతి పెట్టిన ప్లేస్ చెప్తే పుణ్యక్షేత్రం చేద్దామని. అంతే కదా. ఇప్పుడు చాలా చోట్ల ఉన్నాయి, కొద్దిమంది చేస్తున్నారు. అపోస్తల తల వెంట్రుకలు ఉన్నాయి, అపోస్తల చేతిగోరలు ఉన్నాయి, అపోస్తల కాలివేళ్ళు ఉన్నాయి, వాళ్ళు నడిచిన మట్టి తీసుకొచ్చి పెట్టాము ఇక్కడ అని పుణ్యక్షేత్రాలు చేశారు. కొండలన్నీ పాడు చేశారు. ఇప్పుడు వాళ్ళ మట్టి దగ్గర మనం పోతే ఏం జరగదండి. పోనీ ఇప్పుడు మనం యెరూషలేము వెళ్ళి యోర్దాన్లో నదిలోకి వెళ్ళి మునిగొస్తే ఏమవుతుంది? మన మీదకి పావురాలు వస్తాయా? చెప్పండి. పౌరం ఎలాగొస్తుంది? జీవిస్తే కదా రావాలా, వాక్యానుసారంగా ఉంటే కదా రావాలా. ఎవరి మీదకి వచ్చిందని నేను కూడా అక్కడికే పోయి బాప్తిజం పొందుతానంటే అవ్వదండి. కాబట్టి నీ జీవితం నువ్వు కలిగి ఉండవలసి ఉన్నావు. ఈరోజు దేవుడి ద్వారా నువ్వు పంపించబడితే నువ్వు వాక్యాన్ని వెంబడిస్తావు. ఎవరైతే వాక్యాన్ని వెంబడించారో వారు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి సంపూర్ణమైన అర్హత కలిగి ఉన్నారు. దేవుడి ద్వారా చెప్పబడాలి, ఇతరుడు నా సేవకుడు, ఇతరుడు నా కుమారుడు. అలాగే దేవుడి ద్వారా పలకబడాలంటే మన జీవితం ఎంత బాగుండాలి, ఎలా ఉండాలంటే, దేవుడు కానీ ఒకవేళ నిన్ను కానీ పిలిస్తే, దేవుడు కానీ ఒకవేళ నిన్ను పిలిచినట్లయితే నువ్వు దేవుడి గురించి సాక్ష్యం చెప్పడానికి ఎన్నడూ సిగ్గుపడవు. కొంచెం అమ్మాయిలు చెప్పొచ్చండి, ఎందుకంటే మనందరికీ బలహీనత ఉన్నది. దేవుడు చేసిన సాక్ష్యాలు మన జీవితంలో ఉన్నాయా లేవా? సాక్ష్యాలు చెప్పామా లేదా? అన్నీ చెప్పలా. కారణం సిగ్గు. మరి ఇప్పుడు నువ్వు ఇక్కడ దేవుడి గురించి సిగ్గుపడితే దేవుడు పైకి వెళ్ళాక ఏమనాలి?
నువ్వెవరో నేను తెలియదు అంటానన్నాడు ఆయన. నువ్వు ఇక్కడ సిగ్గుపడితే. కాబట్టి ఏం చేద్దాం మన సాక్ష్యాలని? దేవుడు నిన్ను స్వస్థపరిచాడు అని చెప్పడానికి మనకు సిగ్గు దేనికండి? అది సంతోషము, ఆనందము, ధన్యత. దేవుడికి ఇచ్చిన ధన్యత అది. ఇక్కడ సుమయోను పరిశుద్ధాత్మ నాకు ఒక సంగతి చెప్పాడు, నేను చనిపోను, నేను చనిపోయేలోపు ఆత్మ ప్రకారంగా, ఆత్మ నాకు బోధించే ప్రకారంగా ఆ విమోచకుడు నేను చూస్తాను. అది వర్తమానంలో ఒక ఆశ్చర్యం, ఒక ప్రవక్త చెప్పిన మాట ఆశ్చర్యంగా ఉన్నది. ఏంటంటే ఆ మాట చెప్పేటప్పటికే సుమయోను చనిపోయి ఉన్నాడు. ఇది ఎట్లాగా? సుమయోను బతికే ఉన్నాడు కదా. ఆ మాట చెప్పే సమయానికి సుమయోను ఏంటంటే అప్పటికే లోకంలో చనిపోయి ఉన్నాడు. ఎందుకని? పరిశుద్ధాత్మ బోధించిన తర్వాత పరిశుద్ధాత్మ సుమయోన్ని విడిచిపోలేదు. ఇప్పుడు సుమయోను ఎవరి కింద ఉన్నాడు? మరి పరిశుద్ధాత్మ కింద ఉంటే లోకంలో చనిపోయినట్టే కాదంట. మరి మనందరం కూడా అదే పరిశుద్ధాత్మ కింద ఉన్నట్లయితే ఈరోజు లోకం దృష్టిలో అందరూ బాప్తిజం పొందిన వాళ్ళే కదా. ఒకసారి మేము బాప్తిజం పొందలేదని వాళ్ళు చేయొద్దండి. మిమ్మల్ని ఏం తీసుకుపోవాలి, బలవంత నీళ్ళలో ముంచట్లేదు ఇప్పుడు నేను. ధైర్యంగా చేయొద్దండి. అందరూ ఎత్తినట్టేనా? ఓకే, రైట్. మరి అందరం మనం బాప్తిజం పొందిన వాళ్ళేం కదా, అందరం పొందినట్టే కదా. ఏంటి బాప్తిజం పొందటం అంటే? లోకపు జీవితాన్ని జీవించమని మాటిచ్చి నీళ్ళలోకి పోయి మునిగొచ్చాం, అంతే కదా. అంటే దాని అర్థం ఏంటి? లోకములో ఉన్న జీవితాన్ని సమాధి చేసి వచ్చాం వెళ్ళి. మరి నువ్వు సమాధి చేసి వచ్చిన జీవితం ఇంకా నీ లోపల ఉన్నదంటే మరి సమాధిలో ఏముంది? ఆ రోజు మనం కొన్ని వదిలేమండి నిజంగానే. అసలు వదలలేదంటలా, వదిలేం. ఎన్ని వదిలేం? మన దగ్గర 100 ఉన్నాయి, ఎన్ని వదిలేం? అసలు వదలేదనకండి, వదిలేరు. నేను చెప్తున్నా మీ తరపున, మీకు ధైర్యం ఇస్తున్నా నేను. వదిలేరు, కానీ ఎన్ని వదిలేరు? 1 అర. వదలాల్సిన ఎన్ని ఉన్నాయి? మరి ఇప్పుడు లోకంలో చనిపోతా కదా పరిశుద్ధాత్మలో నివాసం చేసేది. ఎత్తబాటు అంటున్నాం, వర్తమానం అంటున్నాం, వచ్చేస్తా అంటున్నాం, వెళ్ళిపోతా అంటున్నాం, మేఘాల్లోకి వెళ్ళిపోతా ఉన్నాం, మనకి శరీరం మార్చింది అంటున్నాం. ఇన్ని ఉన్నాయి మనకి ఇంకా కొత్తది కూడా తెలుసు. ఏం శరీరము? థియోఫనీ శరీరం తెలుసు, వెలుగు శరీరం తెలుసు, మహిమా శరీరం తెలుసు, విమోచన శరీరం తెలుసు. ఎన్ని శరీరాలు తెలుసు అండి మనకి. మారేవన్నీ మనకు తెలుసు. అంటే వాక్యం మొత్తం తెలుసు, అన్ని మర్మాలు మనకు తెలుసు. మర్మాలు సమాప్తమైనవి ప్రకటన గ్రంథం 17 ప్రకారంగా. ఇప్పుడు జీవించడమే మిగిలి ఉన్నది. ఈ జీవితంలో నువ్వు పరిశుద్ధాత్మను పొందుకోవాల్సింది. ఈరోజు నిజంగా సుమయోను యొక్క జీవితం కానీ మనం చూసినట్లయితే బైబిల్లో ఆయన వృద్ధుడై ఉండి కూడా అలసిపోవట్లా ఏ రోజు కూడా. ఏం అలసిపోవట్లేదంటే, పరిశుద్ధాత్మ నాకు ఈ సంగతి తెలియజేశాడు, నేను క్రీస్తుని చూస్తా, విమోచకుడిని చూస్తా, అలసిపోవట్లేదండి. పాత నిబంధనలో నోవాహును చూసాం అలాగా. మళ్ళా కొత్త నిబంధనలో ఇదిగో ఇక్కడ సుమయోనును చూస్తున్నాం. ప్రతిరోజు ఆయన బోధిస్తానే ఉన్నాడు. ఆ బోధలో నేను అనుకుంటాను, ప్రతిరోజు ఆయన అంశం ఒకటే అనుకుంటాను, నేను ఇంకా బతుకున్నానంటే ఆయన ఇంకా రావాల్సి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రవక్త ఒక మాట దానికి సంబంధించి, నేను ఈరోజు బతుకున్నా, ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తా, చివరి వర్తమానం. రేపు నేను మళ్ళీ ఎదురు చూస్తా, ఆయన వచ్చాడు, ఆయన కలుసుకుంటా, రాలేదా మళ్ళీ ఎదురు చూస్తాను. నేను మరణించేదాకా లేదంటే ఆయన వచ్చేదాకా ఎదురు చూస్తానే ఉంటాను. నిజంగా ఆత్మ కలిగిన వ్యక్తుల యొక్క జీవితాలు ఎలాగుంటాయంటే, భూమి మీద అన్నిటికన్నా ఎక్కువగా దేవుని కొరకు ఎదురు చూస్తారు, ఆయన ఒక ఆత్మ కొరకు ఎదురు చూస్తారు. అంతేగాని ఈరోజు మనం భూమి మీద ఉన్నాం, మనకు ఆత్మ కొరకు ఎదురు చూడలేదని చూస్తున్నాం, వాక్యం కొరకు ఎదురు చూడలేదా చూస్తున్నాం. అంటే వాక్యానికి సంబంధించి చూస్తున్నాము, కానీ దీని మోతాదు తగ్గిపోయినది, దీని పర్సంటేజ్ తగ్గిపోయినది. లోకంలో ఉన్న అన్నీ మనకు వచ్చేసినాయి, అంతేనా? బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు యవ్వన ప్రాయంలో ఉండగా ఏం చేయాలి? ఏం కాడండి, ఏం కాడండి అది. ఇంకో మాట ఉంది బైబిల్లో, ఎవరి సిలువను వారు ఎత్తుకొని మోయండి. ఏంటి సిలువ అంటే? మన జీవితాల్లో మన పాపాల్లో మనమే మోయాలి, ఇంకొకటి ఎవడు మోయడు. యవ్వన ప్రాయంలో మనకేం కావాలి? వాక్యం కావాలి. అయితే మన శ్రద్ధ దేని మీద పెడుతున్నాం? నిజం చెప్దామండి, ఎందుకు యవ్వనస్తులు పరిచర్యకి బలంగా పోతారంటే కారణం ఏంటంటే ఆలోచనలు వేరేగా ఉన్నాయి.
తల్లిదండ్రులుగా మన ఆలోచనలు ఒక రకంగా ఉంటే, పిల్లల ఆలోచనలు ఒక రకంగా ఉంటే, దేవుడి ఆలోచనలు ఎలాగున్నాయి? నీ ఆలోచన అయినా, పిల్లల ఆలోచన అయినా, లేదా నీ తల్లిదండ్రుల ఆలోచన అయినా, అన్ని ఆలోచనలు వాక్యానుసారమైనవి ఉండాలి. ఈరోజు చాలాసార్లు మనకి కొత్తగా పరిచయమైన స్నేహితులు క్రిస్టియన్స్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తారు ఎవరని చెప్పి మనం చెప్పట్లా బయటికి వెళ్ళాక స్కూళ్ళల్లో, కాలేజీల్లో. నువ్వు ఇక్కడే సిగ్గుపడతావంటే మరి దేవుడు నిన్ను అక్కడ పైకి రానిచ్చినప్పుడు ఆయన కూడా సిగ్గుపడి నువ్వెవడో నాకు తెలియదు పో అని. ఎన్నడూ సిగ్గుపడొద్దు నువ్వు క్రైస్తవుడు అని చెప్పడానికి. నీకు అవకాశాలు పోయిన నష్టమేమీ లేదండి. ఎందుకంటే నీకు పోకూడదు ఏదంటే పరలోకం. భూమి మీద ఏం పోయినా ఏం వచ్చినా ఇది టెంపరీ, కొద్ది కాలం ఉండి పోతుంది. కానీ దానికన్నా శాశ్వతమైనది అక్కడ ఉంది కదా. నేను క్రీస్తుకి సంబంధించిన వాడిని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామంటే యేసుక్రీస్తు ఎలాగ రాగలడు మన దగ్గరికి, పరిశుద్ధాత్మ ఎలాగ పొందుకోగలము, అది లేకుండా పరలోక రాజ్యం ఎలాగ వెళ్ళగలం. కాబట్టి సుమ్యాన్ని కలిగిన గొప్ప లక్షణం ఏంటంటే ఆత్మ కింద ఉన్నాడు కాబట్టి ఎన్నడూ సిగ్గుపడలా, ఎక్కడ సిగ్గుపడలా. సమయం అనక అసమయం అనక ఎవరు అడిగినా కూడా వాడికి ఒక సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ సాక్ష్యము సుమయాను భూమి మీద కలిగి ఉన్నాడు. ఈరోజు మన ఇళ్ళ పక్కన, మన కుటుంబాల్లో, బంధువుల్లో, స్నేహితుల్లో మనం ఏ సాక్ష్యం కలిగి ఉన్నాం? వాళ్ళు డబ్బు గురించి మాట్లాడతారనా, వాళ్ళ బట్టల గురించి మాట్లాడతారనా, వాళ్ళ నగల గురించి మాట్లాడతారనా, ఏ సాక్ష్యం మనం కలిగి ఉన్నాం ఈరోజు? దాన్ని బట్టి మన దగ్గర ఎటువంటి ఆత్మ నివాసం చేస్తుందో తెలుస్తున్నది. నువ్వు వాక్యం గురించి మాట్లాడుతున్నావా, ప్రార్థన గురించి మాట్లాడుతున్నావా, దేవుడి వైపు తిప్పడం గురించి మాట్లాడుతున్నావా, దేని గురించి మాట్లాడుతున్నావో అదే ఆత్మ నీ దగ్గర ఉంటుంది. నీ కాపరిని చూడకపోవచ్చు, అయితే నాకు నమ్మకం మన కాపరున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్ముడు. ఆయన ఎక్కడో పరలోకంలో కూర్చొని ఒక మూల కూర్చొని టీవీ మొబైల్ చూడటంలా, ఆయన నీ లోపల ఉండి, నీ దగ్గరే ఉండి, నీ పక్కనే ఉండి, లోపల ఉండి అవసరమైతే నిన్ను, నీ హృదయాన్ని ఆలోచనలు చూస్తున్నాడు. కాబట్టి ఆయన నుంచి మనం ఎక్కడికి తప్పించుకోలేము. కాలం ముందుకు పోతున్నది. మనం కూడా చాలామంది అంటారు కాలం ఎలాగపోతే మనం వెళ్ళకపోవాలండి. నువ్వు కాలం ఎలాగపోతే కాలంతో పాటు పోయే వ్యక్తివి కాదు. కాలం ఎట్టిపోతున్నా నువ్వు దేవుడి కొరకు నిలబడే వ్యక్తివై ఉన్నావు. ప్రపంచం మొత్తము ఎటుపోయినా, ఎక్కడికి పోయినా నీ ఆలోచనలు దేవుడి మీద మాత్రమే ఉండాలి. ఇప్పుడు సొమ్మేను ఎప్పుడు దేవుడి గురించి, దేవుడు వస్తాడని చెప్తా ఉంటే చూసే వాళ్ళందరికీ ఎలాగుంటుంది? మీరు కూడా మీ కంటికి కనిపించిన కల్లా ఎత్తబాటు ఉంది, దేవుడు వస్తాడు, రాకడ వస్తాడంటే మీరు మిమ్మల్ని చూసి ఎలాగుంటారు? వాళ్ళు నవ్వుతారా నవ్వరా? నోవాహును చూశారు, ఏం చేశారు? నవ్వారు. మరి ఇప్పుడు మనల్ని చూస్తే ఏం చేస్తారు? నవ్వకపోతే మీరు సిగ్గుపడాలి కరెక్ట్గా మాట్లాడితే. మనల్ని చూసి నవ్వకపోతే వీళ్ళేంటి మొత్తం మనలాగే ఉన్నారు, వీళ్ళు క్రైస్తవులు అంట అన్నారంటే అప్పుడు మనం సిగ్గుపడాలి. ఎందుకంటే ఈ భూమి మీద ప్రత్యేకంగా ఉండటానికి మనం ఇక్కడికి వచ్చాం. స్పెషల్ పీపుల్ మనకి దేవుడి దృష్టిలో. ఎందుకని కొద్ది మందికే దేవుడు పరిశుద్ధాత్మను పొందుకున్నాక వారి లోపల చివరి వరకు ఉంచే అకృపనిచ్చాడు. కొద్దిమంది పరిశుద్ధాత్మను పొందుకోకుండా కానీ వారి జీవితాన్ని ముగించేశారు. దేవుడు ఆ లిస్టులో ఉంచకుండా ఆత్మను పొందుకునే ఆ గుంపులో మనల్ని పెట్టాడంటే మరి ఎక్కువ జాగ్రత్తగా ఉండాలి కదా. కాబట్టి ఇతరులు మనల్ని ఏమనుకున్నా, నేను పరిశుద్ధాత్మను పొందుకున్నానా లేదా? పాత నిబంధనలు నోవాహు మాట్లాడుతున్నా, ఇక్కడ షిమ్యోను మాట్లాడుతున్నా, ప్రజలు మాత్రం ఒకేలాగా ఉన్నారు. గమనించారా మీరు? దేవుడి చేత పిలువబడిన వ్యక్తి కూడా అలాగే ఉన్నాడు. ఆయన కూడా ఒకేలాగా, ఎందుకంటే అందరిలో ఉండేది ఒకటే ఆత్మ, అందరూ ఒక్కలాగే ఉంటారు. బైబిల్ చెప్తుంది, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మనమందరము ఒక్కటే శరీరము లోపలికి బాప్తిజం పొందితిమి, మనమందరం ఒక్కటే ఆత్మలోది పానం చేసేది. ఏ ఆత్మది? పరిశుద్ధాత్మ. మరి పరిశుద్ధాత్మలోది మనమందరం పానం చేస్తే అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండాలి కదా. మరి ఒకే కుటుంబంలో ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఆలోచనలు ఎన్ని ఉంటున్నాయి? మనం ప్రార్థన చేసేది ఒకే దేవుడు అయితే నీ లోపల ఒకే ఆత్మ ఉండాలి కదా. నువ్వు పొందుకున్న బాప్తిజం ఒకటే అయితే కుటుంబం అంతా బాప్తిజం పొందావు, మన కుటుంబం అంతా ఎలాగ ఉండాలి? ఇప్పుడు ఒకటే ఆత్మ పనిచేయాలి కదా. ఎందుకు పని చేయటల్లా? ఎందుకంటే వాక్యానికి నువ్వు ఎంత సమయం ఇస్తున్నావో దాని మీద నీ జీవితం ఆధారపడుతుంది. నువ్వు రోజు ప్రార్థనకి ఎంత సమయం ఇస్తున్నావో దాని మీద నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఎందుకని అంటున్నానంటే నువ్వు మొక్కుబడిగా ప్రార్థన డైలీ చేయలేవు. నువ్వు ప్రేరేపించబడితేనే కొద్ది రోజుల తర్వాత చేయగలుగుతావు, కొద్ది రోజులకి ఆగిపోతుంది. మీరు గమనించలేదో, హిందువుల్లో కానీ ముస్లిమ్స్లో కానీ
ఒక చిన్న మాట ఉంటుంది. ఎందుకు ఈ 40 రోజులు ఉపవాసాలు చేస్తారని చాలామంది తెలియదు. క్రిస్టియన్స్లో కూడా కొద్దిమంది చేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారో తెలియదు. క్రైస్తవులకి అయితే పూర్తిగా తెలియదు ఎందుకు 40 రోజులు చేస్తారో ఉపవాసం. హిందువుల ఆలోచన ఏంటంటే, వాళ్ళకి ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే ఆ అలవాటును మానేయటానికి 40 రోజులు చేస్తారు. ఎందుకు 40 రోజులు అంటే, 40 రోజులు చేసాక వాడికి అది అలవాటు అయిపోద్ది. అంటే మనం ఒకే పని 40 రోజులు చేసి అలవాటు అయిపోవాలి మనకి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ 40 రోజులు బలవంతంగా చేస్తున్నాం. మీరు చూడండి కొన్ని చోట తెల్ల చొక్కాలు తెల్ల ప్యాంట్లు కనిపిస్తున్నాయి ఇప్పుడు మీకు. మెడలో ఒక మాల కనిపిస్తుంది. ఆ మాల చివర ఒక సిలువ వేలాడుతూ ఉంటుంది. మెడలో ఒక బ్లూ టవల్ వేసుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఏం మాల? వాళ్ళని ఏమని పిలుస్తారు? నాజీర్లు. బైబిల్ చదివారు మీరు? వాళ్ళు ఏమని పిలుస్తారు? నాజీర్ అంటే ఏంటి? పుట్టిన దగ్గర నుంచి తల మీద మంగళకెత్తేనోడు, మద్యం దాగనోడు. వీళ్ళు మాలేసేది దేనికి ఇప్పుడు? మందు మానేయడానికి. ఆ 40 రోజులు మానేయడానికి వీళ్ళు వేసేది మాల. మరి ఇప్పుడు నాజీర్లు ఎలాగవుతారు వీళ్ళు? మరి అక్కడ కూడా వాళ్ళు రంగురంగులు మాలలు వేసినప్పుడు ఒక్కొక్క పేరు పెట్టుకున్నారు కదా, వీళ్ళకి కూడా ఒక పేరు కావాలి, పేరు పెట్టుకున్నారు. అయితే వర్తమానం అంటుంది వధువు నాజీరు చేయబడినది. వధువు నాజీరు అంటే ఒక్క రోజుకా, వారానికా, 40 రోజులకా? జీవిత కాలానికి. కాబట్టి పరిశుద్ధాత్మనికి ఎంతకాలానికి ఇవ్వబడింది? వాక్యం ఎంతకాలానికి ఇవ్వబడింది? నిత్యరాజ్యం నువ్వు చేరేంత వరకు నీకు ఇవ్వబడింది. కాబట్టి మన దృష్టి ఎక్కడ ఉండాలంటే ప్రాముఖ్యమైన దాని మీద ఉండాలి. అప్పుడు లోకలని పిచ్చర్లకున్నా పర్వాలా. అదేంటండి ఏసుమాలేసి తిడతాడు ఆ పాస్టర్ గారు. ఏం పాస్టర్ గారినా అవి లేనప్పుడు నాకు లెక్కే లేదు ఏమన్నా కూడా. బైబిల్లో ఉంటే చూపించే నేను కూడా వేసేస్తాను మీతో పాటు, మీతో కూడా అందరితో ఏం చేస్తా. లేకపోతే వాటికల్లో ఉన్న పోపు వచ్చినా కూడా ఒప్పుకో నేను. ఎందుకని? పోపు కన్నా పరిశుద్ధాత్ముడు ఎక్కువ. ఎవరు ఎక్కువ మనకి? ఇప్పుడు వాక్యము యేసుక్రీస్తు కదా ఎక్కువ. ఎవరో చెప్పారని మనం భయపడితే పరిచయం లేవండి. దేవుడు యొక్క సత్యము ఉన్నట్టుగా కొండ బద్దలు కూడా చెప్పవలసి ఉన్నాం. మన ఆ కాలానికి వచ్చున్నాం. పాలు తాగేటప్పుడు పాలు తాగించాలా, మాంసం తినేటప్పుడు మాంసం పెట్టాలా. ఇప్పుడు ఆ మాంసం తినే స్టేజ్కి మనం వచ్చాం. ఇంకా నాకు చేతులు ఎత్తుకోండి, నన్ను లాలించండి, ఆడించండి, పాడించండి అంటే నడవదండి అది. సత్యం నీకు తెలియాలి. ఈ కాలంలో వచ్చావు, నువ్వు పుట్టడమే ఈ కాలంలో పుట్టావు. నన్ను గారాబం చేయండి అంటే చేసే కాలం కానే కాదండి అది. నీకు సర్వసత్యము తెలిసే కాలానికి వచ్చేసావు. ఇక్కడ నాకు తెలియాలి. ఇక్కడ సంగతి ఏంటంటే, నన్ను తిట్టేవాడు కూడా నాకు కావాలండి. అంతేనా? మరి బైబిల్లో ఒక మాట ఉంది, యేసుక్రీస్తు తను ప్రేమించిన వారని వినపడలేదండి. ఈరోజు మన ఇళ్లల్లో పిల్లల్ని గద్దిస్తే ఏం చేస్తున్నారు? మాట్లాడతారు తిరిగి మనతో? ఉంటారు ఇంట్లో? కొంచెం సంపాదించేవాళ్ళు అయితే అయిపోయినట్టు ఇంకా ఆ రోజే లాస్ట్. వీలైతే పని చేయి, లేదంటే నీ ఆస్తి ఎవరికి కావాలి అని వెళ్ళిపోతారు. ఈ రెండింటి ఏదో జరుగుతున్నది. అంటే గద్దిస్తేనే కుటుంబంలో. మరి దేవుడు గద్దిస్తే ఏం చేస్తావు చెప్పు నాకు ఒక్క మాట. నువ్వు ఆయన కుమారుడు కుమార్తె అయితే నీ గద్దించకుండా పెంచడు. ఒకే మాట, ఇక్కడ ఉన్న మీ పిల్లల్ని గద్దించకుండా పెంచింది ఎవరు? ఒకళ్ళ పేరు చెప్తాను, ఒకళ్ళు చేయొద్దండి. మీ పిల్లల్ని గద్దించాలి చిన్నప్పటి నుంచి. కన్న, బుజ్జి, చిట్టి, కన్న, టామీ, పప్పి, లల్లి అని పిలిచామని చెప్పండి ఎవరన్నా. ఉన్నారు ఎవరన్నా? సరే ఇప్పుడు మాట్లాడుకుందాం ఇంకో మాట. మిమ్మల్ని తిట్టకుండా పెంచారు పోనీ మీ తల్లిదండ్రులు. అది మిమ్మల్ని తిట్టిన దాంట్లో 10% కూడా మీరు తిట్టలే ఇంకా పిల్లల్ని. అప్పుడు పోవడానికి ఎక్కడా లేదు. మొబైల్ ఫోన్ కూడా ఆడరమ్మని ఈడరమ్మని గూగుల్ పేలు లేవు. ఎగిటిపోవడానికి లేదు, అలాగున్నాం. మరి ఈరోజు 15, 16, 18 ఏళ్ళ పిల్లలకు కూడా బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అప్పుడు బ్యాంక్ అకౌంట్ తెలియదు ఎవడికి అసలు. బ్యాంకే తెలియదు. మీకు ఎంతమంది గుర్తుందో లేదో, రూపాయి నోటు ఎంతకాలం మీరు చూసి ఎన్ని ఏళ్ళు పెట్టింది మీరు రూపాయి నోటు చూడటానికి? మీ చేతిలో పట్టుకుని ఇది నాది అనుకోవడానికి. ఇప్పుడు కూడా రూపాయలు ఎవరు తెలియదు అనుకోండి. అంటే మారిపోయింది, మొత్తం మారిపోయినది. అయితే ఎప్పుడు కూడా మారకుండా ఉన్నది ఒక్కటి ఉంది మనతో పాటు, యేసుక్రీస్తు ప్రేమ, ఆయన ఒక ఆత్మ. కాలం పెరిగింది, మనం లెక్కేసుకుంటాం. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినదా? ఇంట్లో వస్తువులు పెరిగినాయా? బేర్లో అదేంటంటారు,
బీరువాల చీరలు మాది రావట్లేదు, నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడు బీరువా ఓపెన్ చేసి అలవాట్లేదు ఇంట్లో. బీరువా నాది కాదనుకున్నా, సరిపోద్ది కదా. ఇవన్నీ చూసుకుంటూ ఉంటాం, పోయిన సంవత్సరం కానీ ఈ సంవత్సరం. కానీ ఎప్పుడు కూడా ఒక స్కేల్ ఉంటే బాగుండు. ప్రార్థనలు ఎంత ఉన్నాను, విశ్వాసంలో ఎంత ఉన్నాను, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి నేను దగ్గరగా ఉన్నానా దూరంగా ఉన్నానే, ఒక్క కొలబద్ద దాన్ని కూడా బాగుండును కదా. అవునా కదా. కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, మరి మరి నాకు తెలియదు కానీ పురుషుల గురించే మాట్లాడతాను కొద్దిసేపు ఇక్కడ. ప్యాంటు టైట్ కాగానే ఏమనుకుంటారు, తగ్గాల్సిందే ఇంకా అని 2 రోజులు ఏమి తినరు, చపాతీలు తింటారు. మళ్ళా ఏం తింటాం, చపాతీ లేదు బచ్చీలు, కానీ పెట్టి పెద్ద మొక్క పెట్టు అయిపోయాయి. 2 రోజులు తినదు, వారం రోజులు మళ్ళీ పెంచాం మనం ఇక్కడ. భక్తి కూడా అలాగే అయిపోయింది. మనకి అవసరం రాగానే ఆ కాసే భక్తికి వెళ్ళిపోతున్నాం, అవసరం రాగానే ప్రార్థనకి వెళ్ళిపోతున్నాం, రాగానే అయిపోగానే అయిపోయింది. ఇంకేం చేస్తాం, రోజు ప్రార్థన అంటే ఇళ్లలో పాస్టర్ గారు చెప్తారు కానీ వాళ్ళకి సరిపోతుంది, మనకి అక్కడ సరిపోతుంది. పాస్టర్ గారు కాబట్టి ఆయన చేసుకోవాలా, మనం ప్రార్థనలు ఎవరికైనా పాస్టర్ గారులకా? మీకు అందరికీ ఒక రహస్యం చెప్తాను నేను. ఈ మైకులు ఏంటి నా గొంతు మీకు ఎలాగ ఉన్నది, ఏం గొంతు పాస్టర్ గారు, రాత్రికి పడుకున్నా కూడా మా తల్ల తిరుగుతుంది అంటారు కొద్దిమంది. ఏం గొంతు అది. కానీ మీకు రహస్యం తెలుసా, నేను పక్కన మాట్లాడితే పక్కన కూడా వినపడదు. ఇంత కేకలు దేనికి, ఎవరి కోసం? ఇప్పుడు నా కోసము. ఇంకో సంగతి చెప్పాలి, ఇప్పుడు మీకు మెసేజ్ చెప్పడానికి ఈ గొంతుని ఇలాగే వాడాలి. కానీ సంవత్సరం నుంచి ఇంకో పని ప్రయత్నిస్తున్నాను నేను, నాకు అవ్వట్లేదు అది. పాట పాడదాం ఒక కోరిక ఉంది నాకు, ఎప్పటికన్నా ఒక పాట నా పాడకపోతాను అది, ఎప్పటికన్నా. ఇంకొక ఏసీ కూడా వచ్చేస్తే ఇక్కడ గైటును బయట గైటు కూడా తాళాలు ఏం చేస్తాను ఒకసారి. అది ఈస్టర్కో ఎప్పుడో పొద్దున్నే వస్తారు, ఆల్రెడీ పేరు పెట్టుకుంటాం కదా, అప్పుడు బయటికి పోలేని పరిస్థితి. ఎందుకంటే నైట్లు వెళ్తే కుక్కలు ఎక్కువ ఉంటాయి, మీరు బయటకు పోలేరు, దానికన్నా ఇదే బెటర్ కదా. కానీ ఎప్పటికప్పుడు పాడతారు. నాకు భయం ఏంటంటే పాట పాడే బిగిన్ చేస్తే ఈ గొంతు పోతుంది. ఈ గొంతుని ఇది ప్రసంగానికి వదిలేసుకోవాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇది కూడా దేవుడు వాడుకుంటాడు. మరి ఆయనకి ఈ గొంతుని పూర్తిగా ఇవ్వటం జరిగింది కాబట్టి అదే చేయాలి, ఇంక వేరే పని చేయలేను. అలాగా మనల్ని అందరూ కూడా మన హృదయాలు దేవుడికి ఇచ్చేసి ఎంత బాగుండు. అంతేనా? ప్రార్థన ఎవరికి ఇప్పుడు? ప్రార్థన ఎవరికి, మనగా పాస్టర్ గారులుగా? మీరు గమనిస్తే ఈ సిమెయోను యేసుక్రీస్తు బయట గుమ్మం దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఈయన లోపల ఆలయంలో కూర్చొని ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈయన ప్రార్థనలో ఉన్నాడు, బైబిల్ చదువుకుంటున్నాడు, ప్రార్థనలో ఉన్నాడు. అంటే పరిశుద్ధాత్మ పొందుకున్నప్పటికీ క్రీస్తు అక్కడికి వచ్చేసి గుమ్మం దగ్గర ఉన్నప్పుడు కూడా ఈయన లోపలే ఉండదు, వాక్యానికి ఇంకా లోబడాలి, వాక్యానికి ఇంకా దగ్గర అవ్వాలి. ఆయన గుమ్మం దగ్గరికి వచ్చేస్తున్నాడు, ఇప్పుడు ఈయన ఆకర్షించబడాలి. వయసులో ఎందుకని ఈ మాట చెప్తానంటే, క్రీస్తులో ఉన్న వాక్యము, మరియంలోకి వచ్చిన పరిశుద్ధాత్మ, క్రీస్తులో ఉన్న పరిశుద్ధాత్మ, పాత నిబంధనల ప్రవక్తలో ఉన్న అదే పరిశుద్ధాత్మ ఇప్పుడు సమయంలో కూడా ఉన్నాడు. ఇప్పుడు సమయంలో ఉన్న దేవుడు ఏం చేయాలంటే, సమయంలో ఉన్న పరిశుద్ధాత్మ సమయం శరీరాన్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తు ముందు ఉంచబెట్టాలి. అలాగే ఈరోజు మనము కూడా వాక్యానికి లోబడినట్లయితే మనలోకి వచ్చిన పరిశుద్ధాత్ముడు మనల్ని కూడా తీసుకొచ్చి ఆ రాకడ సమయంలో క్రీస్తు ముందు ఉంచబెట్టాలి. అంటే మీరు ఎక్కడ గమనించినా పరిశుద్ధాత్మ ఎప్పుడు కూడా మనల్ని తిరిగి క్రీస్తు వైపు నడిపిస్తాడు, లోకల్లో ఇంకా దేనికి నడిపించడం. చాలాసార్లు మనం స్టేట్మెంట్లు ఇస్తాం, ఏంటోనండి దేవుడు అలా నడిపించాడు. దేవుడు నడిపిస్తే ఏంటో అలా నడిపించాడు అనవు. తర్వాత ఒకసారి దేవుడు కానీ నడిపిస్తే అది సరైనది కాదు అని జీవితంలో ఎప్పుడు చెప్పలేము. ఎందుకంటే దేవుడు ఎప్పుడు సరైన వాటి వద్దకు నడిపిస్తాడు. ఏమా వచ్చిన మాట గమనించండి, బైబిల్లో అనేక ప్రాంతాల నుంచి, దూర ప్రాంతాల నుంచి జ్ఞానులు నక్షత్రం చూసి వాళ్ళు నడిపించబడ్డారు. వాస్తవంగా వాళ్ళు సూచన గమనించి దాని వెనకాల వచ్చారు. దానికన్నా లోతుగా మనం వెళ్తే ఆ సూచన గుర్తించాలంటే దేవుడు వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు నడిపించబడాలంటే దేవుడు వాళ్ళకి సహాయం చేయాలి. పాత నిబంధన పరిశుద్ధులు వాళ్ళందరూ కూడా నడిపించబడాలంటే దేవుడే వాళ్ళకి సహాయం చేయాలి. అలాగే ఈరోజు మనము కూడా దేవుళ్ళు నడిపించబడాలంటే దేవుడే మనకు సహాయం చేయాలి. వ్యక్తులు కాదు,
మీరు నమ్మిన ప్రార్థనే మిమ్మల్ని దేవుడి దగ్గర తీసుకొని పోతుంది. మీరు నడిచిన మార్గము వాక్యమై ఉంటే నిశ్చయంగా నువ్వు దేవుడి దగ్గర నడిపించబడతావు, వేరే ఇంకెక్కడికి వెళ్ళవు. ఇక్కడ ఇంకో చిన్న మాట ఉంది. నీవు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లయితే, ఒక్కసారి నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్లయితే, లోకములో నీ ముఖం మీదకి వచ్చి నేను ఎవరేమైనా అంటున్నా కూడా నీ లోపలికి అయిపో. ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకోండి. మీరు ఇప్పుడు ఎక్కడ తాగుతాను దాదాపుగా ఇక్కడ మీరు మరియమ్మని కానీ గమనించినట్లయితే, సమయం లోపల ఆత్మ కింద నడుస్తున్నాడు, ఆత్మతో నింపబడి ఉన్నాడు. బయట మాత్రం మరియమ్మ ఉన్నది. ఆ మరియమ్మ చేతులు ఎవరున్నారు? 8 రోజులు ఒక చిన్న శిశువుని పట్టుకొని ఆమె ఉన్నది. ఆ చిన్న శిశువుని పట్టుకున్న మరియమ్మకు ఒక సంగతి తెలుసు. ప్రపంచం తెలియని సంగతి మరియమ్మకి యోసేపుకి ఇద్దరికి తెలుసు. లోపల ఉన్న సమయానికి తెలుసు, ఎత్తుకున్న మరియమ్మ తెలుసు, పక్కనే ఆమెకు సపోర్ట్ చేసిన యోసేపుకి తప్ప ఇంకెవడికి తెలియదు. ఏంటి తెలుసు వాళ్ళకంటే, మరియమ్మకి తెలిసిన సంగతి ఏంటంటే గాబ్రియల్ చెప్పిన సంగతి తెలుసు. యోసేపుకి ఏం సంగతి తెలుసు అంటే కెరలో వచ్చిన దర్శనంలో దూర చెప్పిన మాట తెలుసు. ఇక్కడ పరిశుద్ధాత్మ చేత చెప్పబడి, బోధించబడి, వివరించబడి, బయలుపరచబడిన సమయానికి మాత్రమే సంగతి తెలుసు, ఇంకెవరికి తెలియదు. ఏంటా సంగతి అంటే వాక్యము శరీరధారి అయిను. ఇప్పుడు మరియమ్మ చేతులు ఏముండదంటే వాక్యము శరీరధారి అయినది. సన్నిహిత సభలో ఉన్నవాళ్ళు, అక్కడ ఉన్నవారు, ఆ ప్రధాన యాజకులు, వారందరూ ఏం చేస్తారంటే యేసుక్రీస్తు గారికి ఎదురు చూస్తుంటే ఈమె యేసుక్రీస్తు తీసుకొని అక్కడికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. నిజంగా ఎటువంటి జీవితం అండి అది. ఇప్పుడు ఈమె చేతిలో పరిశుద్ధాత్మ వాక్యము శరీరధారి అయి ఆ ప్రాణం పోసి ఆ ముందు నిలబడతామంటే ఈమె ఇతరుల మాట వింటదా ఇప్పుడు? మరి ఈరోజు అదే వాక్యం మన దగ్గరికి వచ్చింది కదా, అదే పరిశుద్ధాత్మ మన దగ్గరికి వచ్చారు కదా. ఇప్పుడు మన లోకాన్ని ఎలా చూడగలుగుతామండి ఆ సంగతి కానీ తెలిస్తే? అదే ఆత్మ మన మీద కానీ ఉంటే ఎందుకు మనం బలంగా ఉండలేకపోతున్నామంటే ప్రార్థనలో కానీ, విశ్వాసంలో కానీ, సంఘంలో కానీ, క్రమంలో కానీ ఎందుకు మరి 2 సార్లు ఆరాధన రాలేకపోతున్నామంటే కారణం చెప్పనా? విశ్వాసంలో మనకి బలమైన పునాది లేక, ప్రార్థనలో మన మోకాళ్ళు నేల కానిచ్చక, దేవుడి యొక్క క్రమానికి లోబడక, మన శరీరం మరిచిపోగానే మనం ఏమంటున్నామంటే అయిపోయింది, ఇంక కానిచ్చేయండి, ఇంకెలాగే ఉండండి. వాక్యానికి నువ్వు ఎంత లోబడితే నువ్వు అంతగా దీవించబడతావు. నువ్వు ప్రార్థనలో ఎంతగా నువ్వు లోబడితే నువ్వు అంతగా దీవించబడతావు. పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి లోకంలో నీ మీద అనే మాటలు నీ చెవి దగ్గరికి కూడా చేరవు. కారణం ఏంటంటే నీ హృదయంలో అప్పటికే దేవుడి చేత నింపబడి ఉన్నావు, పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నావు. ఇప్పుడు హృదయంలోకి వేరొకరి మాటలు ఎలాగొస్తాయి నీ దగ్గరికి? రాలేమండి. ఇంకో సంగతి, పరిశుద్ధాత్మ పొందుకున్న వ్యక్తి ముచ్చట్లు పెట్టలేడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఈరోజు మనం ఆ పనులు చేస్తామంటే దాని అర్థం ఏంటంటే మనం పరిశుద్ధాత్మ ఎప్పుడో విడిచిపెట్టామని అర్థం. అయితే పరిశుద్ధాత్ముడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం కొరకు మనకి ఇవ్వబడలా. మనకి అవసరమైనప్పుడు పొందుకోవడానికో లేదా వారానికి ఒకసారి పొందుకోవడానికో పరిశుద్ధాత్మ ఇవ్వబడలా. నువ్వు ఆత్మతో ఒకసారి ముద్రించబడేవంటే మరణించేంత వరకు నువ్వు దేవుడి యొక్క ముద్రలోనే ఉంటావు. అది దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం. ఆ వాగ్దానము మన జీవితాలు నెరవేర్చవలసి ఉన్నది. ఇక్కడ మాట ఉంది, బట్ షీ న్యూ హర్ హార్ట్ హూ దట్ బేబీ బిలాంగ్ టు. ఆమె హృదయానికి ఒక సంగతి తెలుసు. మరియమ్మ హృదయానికి ఏం సంగతి అంటే తన చేతిలో ఉన్న ఆ పిల్లవాడు ఎవరో ఆమెకు తెలుసు. ఇక ప్రపంచం ఏమనుకుని అనవసరం ఆమెకి. వాళ్ళు అంటున్నారు అక్రమ సంతానం, ఆమె దగ్గరికి పోవద్దు, ఆమెతో మాట్లాడొద్దు, ఆమె చూడొద్దు, ఆమె చూస్తే తప్పు, ఆమె చూస్తే అది. వాళ్ళు ఏమనుకున్నా ఈ బిడ్డని ఈమె జాగ్రత్తగా చూసిన దానికి సంబంధించి ప్రతిఫలం ఈమె అప్పటికే పొందుకున్నది. ఎందుకంటే యేసుక్రీస్తుని ఎత్తుకోవటమంటే బైబిల్ యెషయా గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఆయన భుజముల మీద. ఇప్పుడు ఎవరు ఎత్తుకున్నారు? ఆమె ప్రపంచం మీద ఉన్న భారాన్నంతా మోసే ఆయన్ని ఆమె ఎత్తుకున్నదండి. ఇంకా ఆమె జీవితం ఇంకేం కావాలి అంతకన్నా? ఎంత గొప్ప ధన్యత అది! మరియమ్మ వల్ల సాధ్యం కాదండి, పరిశుద్ధాత్మ వల్ల మరియమ్మకి అది సాధ్యమేడు. మన మరియమ్మ చేసిందన్నా మన తప్పు అవుతుంది. ఇప్పుడు చేసింది ఎవరు? పరిశుద్ధాత్మ ఆమె లోపల ఉండటం వల్ల దేవుడు ఆమెను ఉపయోగించుకుని ఆ కార్యాలు జరిగించిన దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఘనత ఎవరికి ఇవ్వాలి? చెప్పండి. సమయానికి ఇద్దామా, మరియమ్మకి ఇద్దామా, పేతురికి ఇద్దామా, పౌలుకి ఇద్దామా? ఎవరికి ఇద్దాం? ప్రభువైన యేసుక్రీస్తుకి ఇవ్వాలి. ఆయన కృపను బట్టి చూడు, బైబిల్లో కూడా ఉన్నది, దయాప్రాప్తురాలా. ఆమె పొందుకున్న గొప్ప మాట అది,
దయాప్రాప్తురాల. ఎక్కడి నుంచి దయ పొందుకుందామా? దేవుడి దగ్గర నుంచి దయ పొందుకుంది. ఎందుకంటే ఆమె ప్రశ్నించింది. అయినప్పటికీ దూత సమాధానం చెప్పాడు. అందుకని దయాప్రాప్తురాలు, అదిగో పొందుకున్నావు పో. దేవుడు నీకు అనుమతి ఇచ్చాడు నువ్వు అడగటానికి, మేము చెప్పటానికి. కాబట్టి నువ్వు దయను పొందుకున్నావు. నిశ్చయంగా నువ్వు ఆత్మచేత కమ్ముకోబడి నువ్వు కుమారుని గంట వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఒక రకంగా మాట్లాడితే కొత్త నిబంధనలో ఫస్ట్ ఆత్మను పొందుకున్నది ఎవరు? అంతేనా? ఇప్పుడు మరి మన సంగతి ఏంటి? మరియమ్మ గురించి విన్నాం, సొమ్మెని గురించి విన్నాం, పేతురు గురించి విన్నాం, పౌలు గురించి విన్నాం. ఇంకొక ఆమె ఉన్నది అన్న అని, ఇంకొక ఆమె పక్కనేమో, మరి ఆమె కూడా ఉన్నది. ఇంతమంది మీరు గమనించినట్లయితే సుమయోను అన్న మీరు గమనిస్తే వాళ్ళిద్దరిని వారు ఎలాగున్నారంటే కేవలం క్రీస్తు కొరకు కనిపెడుతున్నారు. కేవలం వాళ్ళ సంఘంలో ఉండి వాళ్ళు చేస్తున్న పని ఏంటంటే క్రీస్తు వస్తాడని సాక్ష్యం ఇస్తానే ఉన్నారు. ఈరోజు నిజంగా మనము కూడా అదే కాలంలో ఉన్నామండి. ఆయన రాకడ రానై ఉన్న కాలం మనం ఉన్నాం కాబట్టి మనమే సాక్ష్యం ఇవ్వాలంటే అదే సాక్ష్యం ఇవ్వాలి. ఆయన రాకడ రాబోతా ఉంది, నేను రెడీ అయి ఉన్నా. సమయం రెడీ, అన్నా రెడీ. మరి మన సంగతి ఏంటి? నువ్వు సంపూర్ణంగా రెడీ అయితే ఏం చెప్పాలా? బైబిల్ చెప్పిన మాట ఒకటే ఉండదు. ఎందరైతే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డారో వారందరూ దేవుని కుమారులే. మరి ఇప్పుడు నిజంగా మనం దేవుని కుమారులం అయితే ఏం చేయాలి? ఈ కాలపు వర్తమానికుడు ఒకసారి విమానంలో పైనుంచి అలా పోతా ఉంటే, మీకు అందరూ తెలిసిన జ్ఞాపకం చేస్తాను. పైనుంచి విమానం వెళ్తూ ఉంటే సడన్గా పైలట్ ఒక అనౌన్స్మెంట్ చేశాడు. ఏం అనౌన్స్మెంట్ చేశారంటే, విమానం ఏదో కొంచెం తేడాగా ఉంది, ఈ రాత్రికి ఇక్కడ దిగుతున్నాం అన్నాడు. రాత్రికి అక్కడ దిగినది. ఉదయం 8 గంటల కంటే 7:30కి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చి అందరూ మీరు లైన్లో ఉండాలన్నాడు. సరే, ఆ సేవకుడికి ఒక అలవాటు ఉండదు. ఏంటంటే అలవాటు, ఆయనకి వచ్చిన ఉత్తరాలకి జవాబు రాసి అది పోస్ట్ డబ్బాలు వేసే అలవాటు. 6:30కి ఈయన ఆ లెటర్లు మొత్తం రాత్రి రాసుకొని పక్కన పెట్టుకొని పొద్దున్నే ఒకళ్ళు అడిగారు, పోస్ట్ ఆఫీస్ ఎక్కడ? ఇదిగో కిందకి వెళ్ళు, కొంచెం డౌన్కి వెళ్తే అక్కడ ఉంటుంది పోస్ట్ ఆఫీస్. ఉత్తరాలు మొత్తం పట్టుకొని నడుస్తా అక్కడ దాకా వెళ్ళాడు. కరెక్ట్గా 6:30 అయింది. ఆ డబ్బాలు వేసి వెనక్కి తిరిగిపోతా ఉంటే వెనక నుంచి ఒక స్వరం అంటుంది, ముందుకున్నాడు. సుమయం లోపల దేవాలయంలో కూర్చొని బైబిల్ చదువుకుంటామంటే ఒక స్వరం అంది, పైకిలే సుమయ. బైబిల్ చదువుకున్నారా? సుమయని పైకి లేచి నడు. ప్రభా ఎక్కడికి వెళ్ళాలి? నువ్వు బయటికి నడు. ముందు చెప్పట్లేదు ఎక్కడికో, నువ్వు ముందు బయటికి నడు. మీకు బైబిల్లో గమనిస్తే సుమయోను లేచి నలవలేని వయసు. ఇంకా జాగ్రత్తగా గమనిస్తే సుమయోనుని ఎవరో వెనకాల నుంచి నెడుతున్నట్టుగా నడుస్తున్నాడు. మనం కూడా కొద్దిమంది ఇళ్లలో సరిగ్గా ఎవరు నడవకపోతే వెనకాల నుంచి నెడుతుంటాం. అట్టగా పొద్దున నిద్ర లేకపోతే ఏం చేస్తాం? చర్చిలో గబగబ రైడ్ రాకపోతే ఏం చేస్తుంటాం? వాళ్ళు లాగుతూ ఉంటాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే, క్రీస్తు వచ్చాడు. క్రీస్తు దగ్గరికి సుమయోను వెళ్ళటమే ఆయన ఒక పని, ఆయన ఒక జీవితము. ఆయన ఒక జీవితంలో అన్నిటికన్నా ప్రాముఖ్యమైన కార్యం. ఇప్పుడు ఆయన నడిపిస్తున్నాడు. అలాగ అంటే పరిశుద్ధాత్ముడు నెడుతున్నాడు. అలాగే ఈ సేవకుడు కూడా పోస్ట్ డబ్బా లెటర్లే కానీ వెనక నుంచి ఒక స్వరము, నువ్వు ముందుకు నడువు అనగానే ఈయనకి తెలిసి ఆ స్వరం ఎవరిదో. ఈయనకి అర్థమైనది. టైం చూసుకున్నాడు. ఎంత టైం చూసినా అసలు ఈ టైంను సృష్టించిన వాడే వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు ఇంకో మాట ఉందా? ఆలోచన ఉన్నదా? ముందుకు వెళ్తున్నాడు. ఈయన ఒక పాట పాడకుండా పోతున్నాడు. ఇంక అయిపోయింది, ఇంక నా చేతుల్లో ఏం లేదు, మొత్తం ఆయన పని. ఆయన పాట పాడకుండా పోతున్నాడు. ఒక చిన్న ఇరుకు సందులోకి వస్తే ఆ సందులోకి అడుగు పెట్టిన దగ్గర నుంచి మొత్తం వాసనే వస్తుంది. ఈరోజు చాలామంది సేవకులు ఎక్కడైనా వాసన ఉన్నా, చాలామంది విశ్వాసులు కూడా కాళ్ళ పక్కన కూర్చోవాలని వాసన వస్తుంటే ఏం చేస్తాం? చెప్పండి త్వరగా. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? మనమైతే వెళ్ళేవాళ్ళమా? అందుకని గొర్రెల కాపలు పంపించాడు. మనం పోవండి. వాళ్ళైతే వాసన అలవాటు కదా, మా గొర్రె అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. మనమైతే వెళ్ళాము, అక్కడే ఉంటే. యేసుక్రీస్తు పైన పుట్టాక ఆయన కడిగాక శుభ్రం చేశాక బయటకు వస్తారు కదా, పరిశుద్ధాత్మ ఇచ్చాక బాప్టిజం పొందాక మనం వెళ్ళాలని అనుకుంటాం. మనమైతే 33 ఏళ్ళని నవ్వుతాం. కానీ ఆయన ఏం చేశాడు? పరిశుద్ధాత్మ నడిపింపు కదా. వాసనలు ఏమి తెలియవు ఎప్పుడు. నేను ఒక చిన్న మాట చెప్పాలి. విజయవాడలో ఒకసారి ఒకళ్ళ ఇంటికి వెళ్ళాం మేము. ఆ ఇంట్లో ఒక సిస్టర్ ఉంటుంది. ఆమె కొంచెం హెల్త్ బాగోదు, మొత్తం అన్నీ అంతా మంచం దగ్గర అవుతుంది అన్నట్టు. మేము వస్తున్నాడు తెలియదు, ఆ ఇంట్లోకి తీసుకుని పోయారు. ఎట్లా ఉండదంటే ఇంట్లోకి అడుగు పెట్టగానే మీకు తెలుసు, పెద్ద వయసు అమ్మాయి, బాగా స్మెల్ వస్తున్నది. నాతో పాటు వచ్చింది ఒక కుటుంబం. వాళ్ళు ఎవరు అక్కడ కింద కూర్చోవటంలా. వాళ్ళ ఇంట్లో వేరే కుర్చీ లేదు.
ఆ మంచం మీద దుప్పటి మార్చాను, అక్కడే కూర్చోమన్నారు. నేను వెళ్ళి అక్కడే కూర్చున్నా. సరే వెళ్ళాను కదా, పాస్టర్ గారు ఇంటికి వచ్చారు, మొదటిసారి మా ఇంటికి వచ్చారని చెప్పి వాళ్ళు టీ ఏదో తీసుకొచ్చి ఇచ్చారు. ఓ చిన్న స్టీ గ్లాస్లో తీసుకొచ్చి ఇచ్చారు. మిగతా వాళ్ళంతా కర్చీఫ్లు, సిస్టర్స్ అయితే చీరలు అడ్డు పెట్టుకొని ఉన్నారు, మూతికి ముక్కుకి స్మెల్ వస్తుందని. వాళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు, మనం చూసే పాస్టర్ గారిని తీసుకొచ్చాం, వీళ్ళంత వస్తుంది ముందని మా చెప్పొద్దు అలాగే అంటున్నారు. మరి అమ్మాయికి బాగాలేదు, ప్రార్థన చేయడానికి అక్కడికి వెళ్ళాం. మరి ప్రార్థన కొరకు వెళ్ళినప్పుడు మిగతా ఏమి చూడలేం కదా. దేవుడు మనల్ని ఎందుకు నడిపించాడో అదొకటే మనం చూడాలి. ఏ ఇంట్లోకి పోయినా ఇప్పుడు దాకా దేవుడు ఒక కృపను బయట ఎక్కడ కూర్చున్నామా, ఏమున్నది ఆ ఇంట్లో, ఎలాగుండదాన్ని ఇప్పుడు దాకా నేను ఎప్పుడైతే గమనించాల. నాకు అంత అవసరం కూడా రాలేదనుకుంటున్నాను, ఇక ముందు కూడా రాదని అనుకుంటున్నాను నేను. మరి అక్కడ ఉండి ప్రార్థన చేసి వచ్చిన తర్వాత యవనొస్తుంటున్నాడు, అసలు మీరు అక్కడ ఎలా తాగారు, ఎలా కూర్చున్నారు అంటున్నాడు. ఆ స్మెల్ వస్తుంది అన్నాడు. నేను స్మెల్ని చూడలేదని చెప్పాను. అసలు ఇప్పుడు ఆయన కూడా రోడ్లోకి పోతే నేను అదే అనుకుంటున్నాను, మరి నాకే ఎలాగుందంటే ఆయన ఇంకా బహుబలంగా దేవుడి చేతులు వాడబడిన వ్యక్తి. మరి ఆయన ఆ మురికి దాంట్లోకి నడుస్తూ ఉంటే, అంటే స్లమ్ ఏరియా అంటాం మన ఏరియాలో మాట్లాడితే. ఇప్పుడు ఇంచుమించుగా మనం ఉన్నాం, ఇదిగో ఎంకమరగ అంటే అదే ఏరియా. కొద్దిమంది ఆ చర్చి బయటని చూసి ఇక్కడేం చర్చిని వెళ్ళిపోయిన కూడా ఉన్నారండి. ఎక్కడో ఎందుకు, మా ఇంటి దగ్గరే ఉన్నారు. ఇక్కడ దాకా వచ్చి ఇదేం చర్చిది, ఇక్కడ చర్చా అని లోపల కూడా రాలేదు, ఈ రోజు కూడా వెళ్ళిపోయారు. సరే, నో ప్రాబ్లం. దేవుడి దగ్గర రావాలనుకుంటే దేవుడు వాళ్ళు ఎక్కడికి ఎప్పుడు నడిపించి అప్పుడు నడుస్తారు. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తామంటే పాట పడకుండా పోతున్నాడు. కొంచెం దూరం ముందుకెళ్ళిన తర్వాత ఒక గేట్ దగ్గర బాగా కొంచెం బలంగా ఉన్న ఒక సిస్టర్ ఉన్నది. ఆ సిస్టర్ గేట్ మీద చేతులు పెట్టుకొని ఉన్నది. ఉదయం 6-6:30 అవుతుంది సమయం. ఆ సిస్టరు మంచు పడుతుంది, తలకి వాళ్ళ అబ్బాయి చొక్కా కట్టుకున్నది, తలకి టోపీ కూడా పెట్టుకోవడానికి లేదు మంచు పడుతున్న ప్రాంతంలో. ఈయన ముందు పోతా ఉంటే పాట పడకుండా వెళ్తున్నాడు. ఆమె చూసింది, ఈయన చూసుకుంటూ పోతున్నాడు. ఆమంది, గుడ్ మార్నింగ్ పార్సన్ అంది. సౌత్ అమెరికాలో పాస్టర్ గారిని పార్సన్ అంటారు. ఈయన సీరియస్గా పాట పడకుండా వెళ్ళిపోతున్న వీటి ఆగిపోయాడు. ఇది నా దేశం కాదు, నేనుండేది వేరే దేశం, ఈ దేశం నాకు ఎవరూ తెలియదు, ఇక్కడేంటి ఈమె నన్ను పార్సన్ అని పిలుస్తుంది, అంటే పాస్టర్ గారు అని పిలుస్తున్నది. ఎవరో పేరు పెట్టి పిలిస్తే పర్వాలా, ఏదో ఒక అలాగ పిలిస్తే పర్వాలా, కానీ పార్సన్ ఉందంటే ఈమెకి నేను తెలుసు అనుకొని వెళ్ళి స్పీడ్కి వెళ్ళిపోయి ఆయన వెనక్కి వచ్చి ఆమె దగ్గరికి వెళ్ళాడు. అమ్మా, నేను ఎవరో నీకు తెలుసా? తెలియదు అని. మరి నన్ను పాస్టర్ గారిని పిలిచేవేంటి అన్నాడు. అప్పుడు ఆమె ఒక మాట అన్నది, నీకు బైబిల్లో శూన్యమిరాలు తెలుసా అని అడిగింది. ఇప్పుడు చూడండి, పాస్టర్ గారికి ప్రసంగం చేస్తున్నామా, నీకు బైబిల్లో శూన్యమిరాలు తెలుసా అన్నది. తెలుసు అండి, పాస్టర్ గారు కదా, నాకు తెలుసు అన్నాడు. ఆ శూన్యమిరాలు ఏం ప్రార్థన చేసిందో, సారిపతి ఎదురాలు తెలుసా నీకు? తెలుసు అండి. ఆమె ఏం ప్రార్థన చేసిందో తెలుసా నీకు? తెలుసు అన్నాడు. అప్పుడు ఆమె అంటుంది, రాత్రి 3:30కి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు 12 గంటలకు బిగిన్ చేస్తే ప్రార్థన 3:30కి అయిపోయినది. 3:30కి దేవుడు ఒక మాట చెప్పాడు. నేను దేవుడిని ఒక ప్రార్థన అడిగా, అయ్యా సారిపతి ఎదురాల దగ్గర పంపిస్తా, నీ దగ్గర ఏలియా ఉన్నాడు కదా, నీ దగ్గర ఇంకొక ఏలియా నా కొరకు పంపించాడు అడిగింది. ఏమడిగింది? నేను ఎప్పుడు చెప్తా, మీరు ఏం ప్రార్థన చేశాడో దేవుడు అలాగే సమాధానం ఇస్తాడు. శద్రకు మేషకు అబేద్నెగోలు ఏమని ప్రార్థించారు? మా దేవుడు అని ప్రార్థించారు. ఇప్పుడు ఈమెం ప్రార్థించింది, నీ దగ్గర ఏలియా లేడా అని ప్రార్థించింది. ఇప్పుడు ఏలియా లేడంటే దేవుడి దగ్గర ఉంటే ఏం చేయాలి? ఇప్పుడు పంపించాలా? ఆమె ప్రార్థన అలాగే చేస్తున్నది. సరే, నేను దేవుడిని అడిగాను ఏలియా లేడా అని. ఒక స్వరం నాతో ఒక మాట చెప్పినది, నువ్వు బయట గుమ్మం దగ్గర ఉండు, మీ వీధిలోకి ఒక పురుషుడు నడుచుకుంటూ వస్తాడు, ఆయనే పాస్టర్, ఆయన నా దగ్గరికి వచ్చిన సేవకుడు, ఆయనతో ప్రార్థన చేసుకొని కుమారుడు పైకి లేస్తాడు. కుమారుడు లోపల మంచంలో పడుకొని యవ్వనస్తుడు, నేను చనిపోతాను, సముద్రంలోకి వెళ్ళిపోయాను, చీకటిలోకి వెళ్ళిపోయాను, నేను చచ్చిపోతానంటే డాక్టర్ గారు వచ్చి అసాధ్యమని చెప్పిపోయారు. ఆ సహోదరి సాక్ష్యం ఇస్తున్నది, నాకు ఒక్కగానొక్క కొడుకు లేక లేటుగా పుట్టాడు, నా భర్త చనిపోయాడు, నాకు ఎవరు లేరు, ఆస్తిపాస్తులు లేవు, ఏమీ లేవు, కుమారుడు ఒక్కడే. నేను దేవుడికి మొరపెట్టాను, సారిపతి విధవరాల దగ్గర కుమారుని పైకి లేపావు, శూన్యమైన కుమారుని పైకి లేపావు, నీ దగ్గర ఏలియా ఆత్మ కలిగిన వ్యక్తి ఉంటే నా కొరకు పంపించు, ఇతను ప్రార్థన చేయించి నువ్వు పైకి లేపని అడిగింది దేవుడు. ఏమా ఇప్పుడు ఒక మాట చెప్పొచ్చా? ఈయన్ని అక్కడ దాకా నడిపించింది ఎవరు? సమయాన్ని నడిపించింది ఎవరు?
నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అంటే దేవుడు అవసరం లేకుండా పరిశుద్ధాత్మని ఎక్కడికి నడిపించడు. ఈయన ఇంట్లోకి అడుగుపెట్టాడు. అడుగుపెట్టి ఆ భుజం వచ్చేసి, అమ్మ లోపలికి వెళ్దాం పద అంటే, చెయ్యంతా నీళ్లు గారుతుంది అని అడిగాడు. ఎప్పటి నుంచి ఉన్నావు నువ్వు ఇక్కడ? అంటే దేవుడు ఎప్పుడు చెప్పాడు అప్పటి నుంచి ఉన్నాను. 3:30 చెప్తే ఇప్పుడు 6:30 అయింది టైము. 3 గంటల పాటు చలిలో మంచులో పడుతున్నా కూడా ఆమె తలకి చొక్కా కట్టుకుని అక్కడే నిలబడినది. సోమ్యాన్ ఎంతకాలం చర్చిలో ఉన్నాడు, దేవుడు ఒక రాకడ కొరకు. అంటే గమనించండి, అంటే నిజంగా నువ్వు ప్రార్థిస్తే దేవుడిగా నీకు సమాధానం వేసే పరిస్థితులను లెక్క చేయవు, నీకున్న ఇబ్బందులు లెక్క చేయవు, శోధనలు లెక్క చేయవు. మంచంలో ఉన్న పిల్లోడిని వదిలిపెట్టి, ఆ పిల్లోడి పక్కన లేకుండా చనిపోతాడని కేకలేస్తాడు నా పిల్లోడు అక్కడ వదిలిపెట్టి, డాక్టర్లు నీ అబ్బాయి బతకడు పొద్దులకెళ్ళని ఏర్పాట్లు చేసుకొని చెప్తే మంచం దగ్గర లేదామా, బయట వచ్చి గేట్ దగ్గర ఉండదు. ఆమె ప్రార్థన నమ్మకం ఏంటంటే, నాతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. 7:30 దాకా 6:30 దాకా అక్కడే ఉన్నా, ఏ ఒక్కడు రాలా. 3:30 నుంచి ఇప్పటిదాకా నువ్వు వచ్చావు, మొట్టమొదటి నువ్వే, అందుకని నేను పాస్టర్ని పిలిచాను అన్నాడు. సరే అమ్మ పద లోపలికి వెళ్దాం అన్నాడు. చూస్తే కింద గచ్చు సరిగ్గా లేదు, నేల దగ్గర సరిగ్గా లేదు, కిటికీలు సరిగ్గా లేవు, తలుపులు సరిగ్గా లేవు, అక్కడక్కడ పెయింట్లు పెచ్చులు మొత్తం పోయి ఉన్నాయి. ఆయన అంటున్నాడు, ఆ ఇంట్లోకి అడుగుపెట్టి, నా జీవితంలో చూసి అందమైన ఇల్లు అదే అన్నాడు. ఏంటది ఏంటది ప్యాలెస్లు కాదా? కాదు, ప్యాలెస్లు అన్నీ బాగుంటాయి, ప్రార్థన ఉండదండి, విశ్వాసం కనబడదండి. ఆ ఇంట్లోకి అడుగు పెట్టాక ఆయన అంటున్నాడు, ఇంట్లో కింద పగుళ్ళుండి నేలంతా చలంతా లోపలికి వచ్చేస్తుంది, అటువంటి చోట కూడా ఆమె మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తుంది. ఈయనకి అప్పటికి సందేహం ఉంది ఏదో లోపల. ఆయన లోపలికి వెళ్ళాడు. సరే అమ్మ ప్రార్థన చేద్దాం, జనరల్గా అంటారు కదా పాస్టర్ గారు, సరే అమ్మ ప్రార్థన చేద్దాం కదా అనగానే ఆమె ఎమ్మటే మోకాళ్ళేసి ప్రార్థన చేస్తుంది. ఈయన ప్రార్థన చేద్దాం అనుకున్నా కూడా ఆపట్ల. అరగంట అయిపోయింది ఆపట్ల, 20 నిమిషాలు దాటిపోయింది ఆపట్ల. ఇప్పుడు ఆయన ఒక మాట అంటున్నాడు, ఆమెతో దేవుడు మాట్లాడాడు, దేవుడు ఆమెను దర్శించాడు అని నీకు అర్థమైన తర్వాత, ఇది నా అంతా నేను రాలా, దేవుడు నడిపించిన అర్థమయ్యాక అప్పుడు ప్రార్థన చేసి అక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళి ఫ్లైట్లోకి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. కరెక్ట్గా 1 సంవత్సరం అయింది. మళ్ళీ ఆ ఊరిలోకి ఆయన వస్తున్నాడు. ఈసారి ఫ్లైట్లో రాట్లా, ట్రైన్లో వస్తున్నాడు. ఆయనకు బర్గర్లు తినడం బాగా ఇష్టం. బర్గర్ రేట్లు ఎక్కువ ఉండే రైలు లోపల, అందుకని బయటికి దిగి కొనుక్కుందామని చెప్పి బయటికి దిగి బర్గర్ దగ్గర పెరుగుతున్నాడు. బర్గర్లు కొనుక్కున్నాడు, పట్టుకుని అంక తిరుగుతా ఉంటే మళ్ళీ వెనకాల నుంచి ఎవరో ఒక పిల్లోడు అన్నాడు, పార్సన్ అన్నాడు. ఈయన వెనక్కి తిరిగాడు, నీ పేరు ఫలానా కదా అన్నాడు ఆయన. నా పేరు నీకంటే తెలుసు. అప్పుడు ఆ పిల్లోడు చెప్తున్నాడు, అయ్యా పోయిన సంవత్సరం సుమారుగా ఇదే రోజు ఒకరోజు రోడ్డు మీద నడుచుకుంటూ పోతా ఉంటే ఒక నల్ల జాతి వాళ్ళని పిలిచిందా, ఆపిందా, ఇంట్లోకి రమ్మందా, ప్రార్థన చేయమన్నదా, ఒక యవనస్తుడు ప్రార్థన చేసావా, ఆ యవనస్తుడు నేనే అన్నాడు. ఏమా అంటే నశించిపోయే దాన్ని వెతికి రక్షించడానికి పరిశుద్ధాత్మ నీలో ఉండి పని చేస్తాడు. మరణ పంచుల దాకా వెళ్ళిన పిల్లోడిని పైకి లేపింది ఎవరంటే పరిశుద్ధాత్ముడే. అలాగే ఈరోజు నువ్వు అదే పరిశుద్ధాత్మను పొందుకుంటే నీ ద్వారా మరణ పడకలోని ఎంతమంది పైకి లేవాలి? వినపడలేదు, లేవాలా వద్దా? ఒక చిన్న సాక్ష్యం చెప్తాను, ఎప్పుడైనా ముగిచ్చేస్తాను ఇక్కడితో. పోయినసారి శుక్రవారం అనుకుంటాను, ఇక్కడి నుంచి ప్రార్థన వెళ్ళిపోతా ఉంటే సిస్టర్ అనుకోండి, నాకు ఒక సత్యనారాయణ ఇక్కడ ఒక ఆయనకి బాగలేదు, కిడ్నీలు ఏమో ఫెయిల్యూరు, లేవరో కిడ్నీలు ఏదో ఫెయిల్యూరు. శుక్రవారం నాటి జ్ఞాపకం ఉండదు. మేము ఇంకో చోటికి వెళ్తున్నాం, ఇలా బాగలేదు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారంటే, నైట్ టైం కదా ఇళ్ళకి వస్తే అలా ఏమనుకుంటారో చిన్న ఆలోచనలు. అయితే ఒక మాట చెప్పా, మీరు వెళ్ళేటప్పుడు వెళ్ళేదారే కదా, వెళ్ళండి, అక్కడే ఉండండి, ఫోన్ చేసేయండి, మీరు ఆగొద్దు ఎప్పుడన్నా కానీ, మీకు ప్రేయర్ రిక్వెస్ట్ ఎమ్మటే ఫోన్ చేసేయండి అని. ఎమ్మటే ఆమెకు ఫోన్ చేయటము, ఆమె అక్కడి నుంచి మాట్లాడటము, ప్రార్థన చేయటము. పోయిన వారం అనుకోండి, ఎప్పుడు వచ్చాము, శనివారమేనమ్మా. శనివారం ఇంట్లోకి వెళ్తే మంచం మీద పడుకోబెట్టి పొట్టంత బిగిసిపోయి ఉన్న వ్యక్తి అంతకుముందు మేము వెళ్తే లేచి నడుచుకొని వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే నేను ఒక మాట అంట, మీరు గృహ దర్శనానికి వెళ్ళినా, ఎవరైనా ఇన్వైట్ చేయడానికి మీరు వెళ్ళినా కూడా, నిజంగా దేవుడు నడిపిస్తే మీ లోపల నుంచి మీరు వెళితే దేవుడు అక్కడ రంగం మీదకి వస్తాడు. అంటే హృదయం పెట్టేసేయండి పూర్తిగా, ప్రభువా ఈరోజు నేను వెళ్ళాలనుకుంటున్నాను, నేను ఆ ఇంటికి వెళ్ళినా ఈ ఇంటికి వెళ్ళినా అని చీట్లు ఇద్దాని ముందు మనసు ఆయన ముందు పెట్టండి. మీ మనసుని దేవుడు దీవిస్తాడు, ఆత్మతో దేవుడు కార్యాలు చేస్తాడు. దాన్నే పరిశుద్ధాత్మ కార్యాలు అంటారు.
ఇది వ్యక్తులు చేసింది కాదు, ఈ కాలపు దూత చేసింది కాదు, సమయం చేసింది కాదు, వారిలో ఉండి దేవుడే చేసిన కార్యం. అదే దేవుడు ఈ రోజు మన లోపల ఉండి చేయగల సముద్రుడై ఉన్నాడు. మరి ఆయన వెంబడిస్తే మనకి మేలు కదా, అది మన గొప్ప సంగతి కదా. ఏమ గాడ్ బ్లెస్ యూ. దేవుని మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.